Oh, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 దేవాతి దేవుడైనటువంటి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. ఆయన గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు, మన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. 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 Thank you, Jesus. Hallelujah. Hallelujah. Glory be to God. Thank you, Jesus. సమీపించని తేజస్సులో వశించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే. ఉన్నత భాగ్యమే, ఉన్నత భాగ్యమే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలు చేరుటయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలు చేరుటయే. హసినా హృదయమాచరే, హసినా హృదయమాచరే. Yeah.
దేవదూతలు సముద్రుని గానము చేసేదము. విన్నపంలో విను దైవమా, మా కన్నీరు తుడచు దైవమా, సమాధానమిచ్చు దైవమా, స్తోత్రం యేసయ్యా. సాధ్యమే నీ సాధ్యమే ఒక్క మాట చాలునుయా. సాధ్యమే
అన్ని సాధ్యమే ఒక్క మాట చాలునయ్యా ఒక్క మాట చాలునయ్యా అయ్యా ఒక్క మాట చాలునయ్యా నా పాలు వేణు దైవమా నా కన్నీరు తుడుచు దైవమా సమాధానమిచ్చు దైవమా స్తోత్రం యేసయ్యా. ఈ యొక్క సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం కోసం మనం సిద్ధపడదాం. ప్రభువా, నీ యొక్క జీవము కలిగినటువంటి ఆ మాట చేత నన్ను బలపరచండి, తృప్తిపరచండి. హల్లెలూయా. ప్రభు तुम्हारी जीवन को वाक्य दे मते परितृप्त करो। ओ प्रभु तुम्हारी वाक्य निमंते मु अपेक्षा रे अछि। ओ प्रभु तुम्हारी वाक्य श्रवण करिबा निमंते मु प्रस्तुत हेइ अछि। आमेन। हालेलुया। ओ पवित्र आत्मा मते स्पर्श कर। పరిశుద్ధాత్మ దేవా నన్ను దర్శించండి. అయినా మీ యొక్క స్వరము నాకు వినబడచేయండి. అయ్యా మీ జీవము కలిగినటువంటి మాటలు నాకు వినబడచేయండి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి అయ్యా ఎంతో ఆశతో వచ్చాను. ఓ ఎంతో ఆశతో వచ్చాను నీ స్వరం వినాలని. అయ్యా ప్రభువా, ఇదిగోనైనా మీ యొక్క లేఖనంలో వచ్చి నాతో మాట్లాడండి. హృదయాన్ని మండింపచేయండి. ఓ థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు ఇదిగో యేసు ప్రభు వారితో మాట్లాడి వారి నుంచి వెళ్ళిపోయిన తరువాత వారు మనసులో జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తున్నారు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు మండలేదా అన్నట్టు. అవును, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేత రేపబడదాం, మండించబడదాం. దైవజనుల్ని ఇప్పటికే సిద్ధపరిచి తన యొక్క సాన్నిధ్యంలో నిలబెట్టుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ప్రయాణమంతట్లో కూడా దేవుడు తన దాసులకు, తన యొక్క దాసురాలకు, అదేవిధంగా అనేక మందికి దేవుడు సహాయం చేశాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ గణనామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ యొక్క ఆయన మరి మొట్టమొదటి రోజున ఈ దొంగర్లలో ఏర్పాటు చేయబడినటువంటి అయ్యా ఈ యొక్క అయ్యా ప్రభా ఇదిగో కూడికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా ఇదిగో నాయన మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు తోడుకొని వచ్చారు. ప్రభా ఇదిగో నాయన వారందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రభా ఎంతో ఆశతో నీ సన్నిధిని చేరుకున్నాను. ప్రభా కృప చూపించండి. వారి పనులను విడిచి వారి సమస్త అయ్యా బిజీ షెడ్యూల్ అంతటినీ కూడా ప్రక్కన పెట్టి నీ వాక్యాన్ని వినడానికి నేను వారిని సన్నిధికి వచ్చాను. దీవించండి, ఆశీర్వదించండి. మాట్లాడుకోండి అయ్యా. నిలబడుచున్నటువంటి విదాసులన్నీ అయినా ప్రభా అయ్యా ప్రభా ఇదిగో మా కొరకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకొనిచున్నారని నన్ను స్తుతిస్తున్నాను. కృప చూపించి మహిమ పొందుతాం. అతి త్వరలో రానున్న క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి మా స్తుతి ఆరాధన అంతా మీకే సమర్పించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి మాత్రం కూడా ఆలస్యం లేకుండా దేవుని యొక్క వాక్య భాగంలో పెడతాం. దూరం నుంచి వచ్చినటువంటి దైవజనుడికి దైవజనురానికి అందరికీ మన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మరి దైవజనుల ప్రయాణాలని, మా ప్రయాణాలని, దైవజనుల ప్రయాణాలని అన్నింటినీ కూడా మరి ఎంతగానో ఆరోగ్యకరమైన రీతిలో దేవుడు నడిపించారు. ప్రయాణంలో తన యొక్క కాపుదలను అనుగ్రహించారు. మరొక పర్యాయం మనందరినీ చూడడానికి దేవుడు చూపించారు. హల్లెలూయా. మనకి ఇదంతా వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో ప్రార్థన ఉంది. ఉపవాసాలతో ప్రార్థన చేస్తూ మరి ఈ దినం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. స్థానిక దైవజనులకు కూడా దైవజనులు కూడా మరి ఏర్పాటు చేయడానికి ఆయన నలిగిపోతా ఉన్నారు. దేవుడు ఆయన దీవించుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది సమయంలో మన దైవజనులందరినీ కూడా వెతుకునేకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది.
ఖాళీ అయిపోతుంది. ఇలా ఉంటేనే బాగుంటుంది. అయ్యే వాకిపోవడం ఉంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దైవజనులు ప్రేమపూర్వకంగా మనమందరం కూడా చప్పట్లు కొట్టి మన మధ్యలో దైవజనులు శాంసన్ గారు ఉన్నారు. దైవజనులు కూడా దేవుని నామమునకు స్తోత్రం గాక. హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. గ్రామంతో ఆహ్వానించిన దేవజనులు శాంజల గారికి, లద్దయ్య గారికి, కుటుంబానికి, సంఘానికి మరి ప్రముఖ వందనాలు. మరి మా ప్రియ తల్లి గారు, మరి సీనియర్ పాస్టమ్మ గారు ఈ మందిరం కట్టడానికి, ఇక్కడ సంఘం కట్టడానికి మరి కారకురాలు మరి తల్లి పద్మావతి గారికి ప్రత్యేకించి ప్రభు గారికి వందనాలు. అలాగే మా కుమారి గారికి కూడా మా అమ్మ గుర్తుకొచ్చింది. మాకు లాస్ట్ టైం ప్రయాణంలో ఈ ప్రయాణంలో కూడా వచ్చి నాకు చక్కగా టిఫిన్ వడ్డించడము, అన్నము అన్నీ నేను తినే వరకు అది తినేవారు, తినమంటే కూడా తినేవారు కాదు. చాలా మా అమ్మ కూడా గుర్తుకొచ్చింది అన్నమాట. అంత చక్కటి పరిచయం చేశారు, వారికి కూడా వందనాలు. అలాగే మీ అందరికీ పేరు చెప్పిన మరి చాలా సామర్పాటు చేసిన వారికి, ఇక్కడ ఉన్న వారికి, దైవజనులు అందరూ చాలా మంది దైవజనులు వచ్చారు. మరి మీ అందరికీ పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి ప్రభు గాక వందనాలు. ప్రభు చిత్తమైతే సాయంకాలం నుంచి దేవుని రాజ్యం నుంచి దేవుని వాక్యాన్ని విందాము. ఈ రోజు ఎక్కువ దేవుని సేవకులు, దైవజనులు ఉన్నారు కాబట్టి ఈ సందర్భం ఒక వాక్యం చెప్పాలని ప్రేరణతో ఈ ముందుకు వచ్చినాను. ట్రాన్స్లేషన్ చేస్తున్న దైవజనులు తమ్ముడు కూడా ప్రత్యేకించి ఉన్నారు. నిర్మల గారికి, శేఖర్ గారు, మా తమ్ముడు అందరికీ థ్యాంక్ యూ. చాలా సీనియర్ పాస్టర్ గారు థ్యాంక్ యూ. మొదటి సాయంత్రం గ్రంథము 22-23 చదువుతాను, జాగ్రత్తగా ఉందాం. మొదటి సాయంత్రం గ్రంథము 22-23 నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా ఉందాం. ఓకేనా? నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రంగా ఉండుము. చాలా మంచి చిన్న ప్రార్థన. దేగులు మా తండ్రి, కృపా కనికరముల మా దేవ, స్తోత్రుడా, పూజనీయుడా, మహాగణుడా, మీ కర్మల నామం కొరకు వందనాలు. ఈ దాసులు సమీల గారు ఎన్నో రోజులు బట్టి ఈ ఏర్పాట్లు, ఈ కూడికలు, ఈ సభల కొరకు ప్రయాసంతో, ఉపవాసంతో, మీ ఎరిగి నలిగిన హృదయంతో మరి కనిపెడుతూ మరి దినాన్ని తీసుకొచ్చారు, మీకు ఉన్నారు. ఈ ప్రయాసానికి ఫలం ఇచ్చేవారు మీరు.
కాబట్టి అనేక మంది రక్షించబడలా, బలపరచబడలా, స్థిరపరచబడలా, మా ప్రభావ సంపూర్ణ సిద్ధపాటు ఉండాల. సంఘానికి మరి నానాటికి క్షమాపణ కలగాల, నూతనాత్మను సంఘంలో చేర్చబడాల. అలాంటి గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మద్దతు గారు పద్మ గారిని పెట్టి, కుమార్ గారిని పెట్టి, అలాగే వచ్చిన దైవజనులు అందరిని పెట్టి, దైవజనురాలు పెట్టి కూడా వందనాలు. సదబల వాక్యం నుంచి నీ జనదాసుని క్షమించి కనికరించి మీ చిన్నచాన్ని మరపరుచుకొని నాతో మా అందరితో కూడా మాట్లాడండి. రాజ్యం మా చేతన మీ దాసును కూడా అభిషేకించి మాతో మాట్లాడండి. ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఈ సున్నాలో డిస్టర్బ్ అంతా కూడా గర్జించి దొరకచ్చి ఈ కృపశుపించి సహాయపడి ప్రార్థిస్తూ మాతో మాట్లాడమని యేసు దివ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. కొంచెం డిస్టర్బ్గా ఉంది, దయచేసి మనందరం ప్రార్థన పూర్వకంగా ఉన్నాము. ఒకవేళ మైక్ లేకుండా మాట్లాడమంటే మాట్లాడదాం. మరి అలా వినపడుతుంది కదండి, ఆ మైక్ తీసేసి మాట్లాడండి మేడం. బాగానే అది బాగుంది దగ్గర. బాగా అలా కదండి, అక్కడ చూసి అంటే మీకు డిస్టర్బ్ అవుతుంది కదా, క్లియరెన్స్ లేదు దగ్గర. క్లియరెన్స్ లేదా, క్లియర్ ఉంది కదా, వినపడుతుంది కదండి. ఓకే, థ్యాంక్ యూ, చాలా సంతోషం. మన సమీర్ గారు బాగా ప్రయాసపడ్డారు, నేను ఫలం ఇస్తాడు. మనం ఇక్కడ ఒక మంచి మైండ్ సెట్ దొరికేటట్టుగా ప్రార్థన చేద్దాం ప్రభుత్వంలో. ଏହି ମଣ୍ଡଳୀରେ ପ୍ରଭୁ ନିଶ୍ଚିତ ଗୋଟିଏ ସୁନ୍ଦର ସାଉଣ୍ଡ ସିଷ୍ଟମ ଅନୁଗ୍ରହ ଦିଅନ୍ତୁ, ସେଥିମଧ୍ୟରେ ପ୍ରାର୍ଥନା କରିବା। దేవుడి కార్యం చేస్తాడు, ପ୍ରଭୁ ନିଶ୍ଚିତ ଭାବରେ କାର୍ଯ୍ୟ କରିବେ, ఆయన కార్యం చేయను గాక। ସେପରି ମହାନ କାର୍ଯ୍ୟ ପ୍ରଭୁ କରନ୍ତୁ। చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ସେଥିରେ ବାକ୍ୟ କ'ଣ କହେ, నీవు భయపడక ତୁମେ ଭୟ ନ କର, నా యొద్ద ఉండుము, ମୋ ପାଖରେ ରୁହ, నా యొద్ద నువ్వు భద్రంగా ఉండుము। ମୋ ପାଖରେ ତୁମର ପ୍ରାଣ ସୁରକ୍ଷିତ ରହିବ। ఈ మాట దావీదు అబ్యాతారుతో అంటున్నాడు। ଆଉ ଏହି କଥା ଦାଉଦ ଅବ୍ୟାଥାରଙ୍କୁ କହୁଛନ୍ତି, దావీదు అబ్యాతారుతో అంటున్నాడు। ଦାଉଦ ଅବ୍ୟାଥାରଙ୍କୁ କହୁଛନ୍ତି, ఎందుకు అంటున్నాడు? କାହିଁକି କହୁଛନ୍ତି? అప్పుడు అబ్యాతారు బహుగా వణుకుతూ భయముతో గడగడలాడి వణుకుతూ దావీదు దగ్గరికి వచ్చాడు। ଏଠାରେ ଅବ୍ୟାଥାର ପୁରା ଭୟ ଏବଂ କମ୍ପମାନ ହୋଇ ପ୍ରଭୁଙ୍କର ସେହି ଦାସ ଦାଉଦଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ। దావీదు రావడం గల కారణం ఏంటంటే, ଆଉ ଦାଉଦଙ୍କ ନିକଟକୁ ଆସିବାର କାରଣ କ'ଣ? దావీదు అంటే అబ్యాతారు యొక్క కుటుంబ సభ్యులు, యాజకులు, లేవీయులు 85 మందిని సౌలు సభ్యించాడు। ଅବ୍ୟାଥାରଙ୍କର ପରିବାରରେ ଥିବା ଯାଜକମାନଙ୍କୁ ଆଉ ତାଙ୍କର ପରିବାର ବର୍ଗମାନଙ୍କୁ ସାଉଲ 85 ଜଣଙ୍କୁ ସେ ହତ କରିଦେଇଥିଲେ। ఇంకొక మాట చెప్పాలంటే, ଆଉ ଗୋଟିଏ କଥା କହିବାକୁ ଗଲେ, ఈ అబ్యాతారు లేకపోతే ఇశ్రాయేలుకి యాజకుడే ఉండేవాడు కాదు। ଯଦି ଅବ୍ୟାଥାର ସେ ସମୟରେ ନଥିଲେ ଇସ୍ରାଏଲ ମାନଙ୍କର ଆଉ ଯାଜକ କେହି ବି ରହିବେ ନାହିଁ। సౌలుకి ఏ దురాత్మ ప్రేరేపించేసిందో గాని యాజకులు కూడా ఒక్కరు కూడా ఉండకుండా అందరూ కూడా చంపించడానికి ప్లాన్ వేసుకొని అందరినీ చంపేస్తుంటే వాళ్ళు చూస్తుండగా అభ్యర్థాలు చూస్తుండగానే తండ్రిని, అన్నని, తమ్ముల్ని అందరూ కూడా హతమార్చాడు। ଆଉ ସାଉଲଙ୍କର ଉପରେ ଏପରି ଗୋଟିଏ ଦୁରାତ୍ମା ଆସିଗଲା ଯେ ସେ ଯାଜକ ମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ମାରିବାକୁ ଲାଗିଲେ। ଆଉ ଅବ୍ୟାଥାରଙ୍କର ସମ୍ମୁଖରେ ତାଙ୍କର ବାପା, ତାଙ୍କର ସେ ସମସ୍ତ ପରିବାରକୁ ସେ ମାରିଦେଲେ। ఎంతమంది చంపబడ్డారు? କେତେ ଜଣ ମରାଗଲେ? 85 మంది చంపబడ్డారు। 85 ଜଣ ହତ ହେଲେ। 22:18లో మాట రాయబడింది। ଆଉ 22:18 ପଦରେ ତାହା ଲେଖାଯାଇଛି। అయితే ఎందుకు చంపాడు? ହେଲେ କାହିଁକି ମାରିଲେ? బాగా ఉంది, దావీదుని అంటే ఆ యాజకులను చంపడం గల కారణం ఏంటి? ଆଉ ସେହି ସାଉଲ ସେହି ଯାଜକ ମାନଙ୍କୁ ମାରିବାର କାରଣ କ'ଣ? యాజకుడైన ప్రధాన యాజకుడైన అహీమెలెకు ఏం చేశాడంటే దావీదుకి హెల్ప్ చేశాడు, సహాయం చేశాడు। ଆଉ ପ୍ରଧାନ ଯାଜକ ଅହିମେଲେକ କ'ଣ କଲେ? ଦାଉଦଙ୍କର ସାହାଯ୍ୟ କଲେ। ఏంటి సహాయం చేశాడు? କ'ଣ ସାହାଯ୍ୟ కలే? సౌలు చేత తరమబడుతున్నాడు దావీదు। ଦାଉଦ ସାଉଲଙ୍କ ଦ୍ୱାରା ସେ ବିତାଡ଼ିତ ହେଉଛନ୍ତି। తరమబడుతుంటే ଆଉ ଯେତେବେଳେ ସେ ବିତାଡ଼ିତ బహుగా ହେଉଛନ୍ତି, ఆకలితో ఉన్నారు। ଆଉ ସେ ସମୟରେ ବହୁତ ଭୋକରେ ଥିଲେ అప్పుడు ଦାଉଦ। దేవుని సందుకి వెళ్ళి ଆଉ ସେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କର ଛାମୁକୁ ଗଲେ। ఆహారం కావాలని అడిగాడు। ଆଉ ଦାଉଦ ପଚାରିଲେ, ମୋତେ ଖାଦ୍ୟ ଦରକାର। దేవునికి సమకూరుతులు తప్ప అది నా దగ్గర ఏమి కూడా లేవని చెప్పారు। ଆଉ ସେ ପରମେଶ୍ୱରଙ୍କର ସେ ମେଚର ରୋଟି ଛଡା ଆଉ କିଛି ନାହିଁ ବୋଲି ఈ କହିଲେ। సమకప రొట్టెలు అనగా మన కొత్త నిబంధనలో రాబడికి ప్రభు శరీరము యొక్క ప్రభు యొక్క రక్తానికి గుర్తుగా కనబడుతుంది। ଆଉ ସେ ମେଚ ଉପରେ ରଖାଯାଇଥିବା ସେ ରୋଟି ଆଉ ନୂତନ ନିୟମରେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଶରୀର ଏବଂ ତାଙ୍କର ରକ୍ତକୁ ସୂଚାଏ। ఇది ఎవరు భుజించాలి అంటే ఇది పవిత్రంగా ఉన్న వారు భుజించాలి కానీ అపవిత్రులు కూడా భుజించకూడదు అని అభిమెలెకు చెప్పాడు।
ଆଉ ଏହି ସମାଗମ ସମୟରେ ଥିବା ସେହି ରୋଟି କିଏ ଭୋଜନ କରିବ ଯେ ପବିତ୍ର ସେହି ମାତ୍ର ସେ ଭୋଜନ କରିବ। అహిమేలకు ప్రతి మాట చెప్పాడు. అహిమేలకు ଯେତେବେଳେ ଏହି କଥା କହିଲେ ఈ రోజుకి మేము దినాలైంది, మేము అంతా కూడా స్త్రీలకు దూరంగా ఉన్నాము, పనివారు కూడా పవిత్రంగా ఉన్నారు, అంత మాత్రం కాదు రాజాజ్ఞ పెట్టి అది పవిత్రపరచబడాలని దానికి చెప్పాడు. ସେତେବେଳେ ଦାଉଦ କହିଲେ ହେ ଯାଜକ ଆମମାନେ 2 ଦିନ ହେଲା ଆମମାନେ ପବିତ୍ର ଅଛୁ, କେହି ବି ଅପବିତ୍ର ନାହାନ୍ତି, ତେଣୁ ଆମର ଲୋକମାନେ ମଧ୍ୟ ପବିତ୍ର ଅଛନ୍ତି, ତେଣୁ ଆମେ ଖାଇବା ପାଇଁ ଆମେ ଯୋଗ୍ୟ ଅଟୁ। ఎప్పుడైతే ఈ సముఖపు రొట్టెలు తిన్నాడో, ଯେତେବେଳେ ସେ ମେଜର ରୋଟି ଖାଇଲେ, భుజించిన తర్వాత ସେ ରୋଟି ଖାଇଲା ପରେ ఇప్పుడు ఏదన్నా నీ దగ్గర ఒక కటకం ఉందని అడిగాడు. ସେତେବେଳେ ତମ ପାଖରେ କଣ ଗୋଟିଏ ଖଣ୍ଡା ଅଛି କି? నీవు ఆ గులియాతును హతమార్చిన ఆ గులియత కట్టం తప్ప నా దగ్గర ఏది కూడా లేదన్నాడు. ସେତେବେଳେ ସେ ଅହିମେଲେକ କହିଲେ ତୁମେ ଯେତେବେଳେ ଗଲିଆତଙ୍କୁ ମାରିଥିଲ ସେଇ ଖడ్ଗ ଛଡା ଆଉ କୌଣସି ଖడ్ଗ ଅସ୍ତ୍ର ମୋ ପାଖରେ ନାହିଁ। ఆ కటకం తీసుకున్నాడు. ସେତେବେଳେ దాଉଦ ସେଇ ଖడ్ଗକୁ ନେଲେ ତାଙ୍କ ఈ కటకం భుజించిన తర్వాత కటకం తీసుకుని వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళారు. ଆଉ ରୋଟି ଖାଇସାରିଲା ପରେ এই ଖడ్ଗ ଧରିଲେ ଏବଂ ତାମାନେ ବାହାରି ଗଲେ। అప్పుడు దావీదు ఎక్కడున్నా అంటే దావీదు పట్టుకోలేకపోతున్నాడు. ଆଉ ଦାଉଦ ଯେଉଁ ଜାଗାରେ ଥିଲେ ବି ସାଉଲ ତାକୁ ଧରି ପାରୁନଥିଲେ। అప్పుడు సౌలుకి ఒక డౌట్ వచ్చింది. ଆଉ ସେତେବେଳେ ସାଉଲ ଡାଉଟ୍ కଲେ, నా నిమిత్తం మీరు ఎవరు కూడా చింతించట్లేదు, ମୋ ନିମନ୍ତେ କେହି ଚିନ୍ତା କରୁନାହଁ, నేనున్న స్థలం ఎవరో మీరు ఎవరో ఈ రహస్యాలు చెబుతున్నారు, ଆଉ ମୁଁ ଯେଉଁ ଜାଗାରେ ଅଛି ସେହି ରହସ୍ୟ ବିଷୟ ସବୁ ତାଙ୍କର ସେ ଗୁପ୍ତ ବିଷୟ ସବୁ ଦାଉଦକୁ କହୁଛ। ఇవన్నీ చెప్పగానే ଏ ସମସ୍ତ ବିଷୟ କହିଲା అప్పుడు దోయాదు ତାପରେ ଦୋୟାଗ ఎవరు? ସେ ଦୋୟାଗ କିଏ? ఏదోమీయుడు. ఏదోమీయుడు ఎవరు? ఎదోమియా କିଏ? ఏసావు యొక్క సంతానం. ఏసావుର సంతతి. ఏసావు సంతానం ఎవరు? ఏసావుର సంతతి କିଏ? శపింపబడిన వారు, అంటే శాపను పొందిన వారు. ସେମାନେ ଅଭିଶାପ ପାଇଥିବା ପରିବାର। ఒక శాపగ్రస్తమైన దాంట్లో వచ్చిన వారు దీవించబడే వారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ଏଠାରେ ଅଭିଶପ୍ତ ବଂଶରୁ ଆସିଥିବା ଜଣେ ଅଭିଷିକ୍ତ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ମାରିବା ପାଇଁ ସେ ଆସୁଛି। బాగా గమనించండి. ଏ ବିଷୟ ଦେଖନ୍ତୁ, దీవించబడేవారు, శపించబడేవారు, ఆశీర్వాଦ ପାଇଥିବା ଲୋକ, ଅଭିଶାପ ପାଇଥିବା ଲୋକ, వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు, ఆలోక సంబంధీయ, ଅନ୍ଧକାର సంబంధీయ, విశ్వాసులు, అవిశ్వాసులు, విశ్వాసీ ମାନେ, ଅବିଶ୍ୱାସୀ మేలు ମାନେ, చేసేవారు, కీడు చేసేవారు, ମଙ୍ଗଳକାରୀ ମାନେ, ଅମଙ୍ଗଳକାରୀ ମାନେ, ఉపకారం చేసేవారు, అపకారం చేసేవారు, ଉପକାର କରିବା ଲୋକ, ଅପକାର କରିବା ଲୋକ, బలపరిచేవారు, బలహీనపరిచేవారు, ଆଉ ସବଳ କରିବା ଲୋକ, ଦୁର୍ବଳ କରିବା ଲୋକ। బాగా మంచి ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఏదోమీయుడైన దోయాదులో దేవునికి వ్యతిరేకమైన గుణగణాలు కలిగి ఉన్నాడు. ଆଉ ଏହି ଦୋୟଙ୍କ ପାଖରେ ଏ ସମସ୍ତ ପରମେଶ୍ୱରଙ୍କର ବିରୁଦ୍ଧରେ ଥିବା ଗୁଣ ଗୁଡାକ ଦେଖାଯାଉଛି। అప్పుడు దావీదు భుజించింది, దావీదుకి ఆ కటకం ఇచ్చింది సంగతి ఆ సమయంలో ఏదోమీయుడైన దోయాదు అక్కడే ఉన్నాడు. ଆଉ ଯେତେବେଳେ ଦାଉଦ ସେ ରୋଟି ଖାଇଥିଲେ, ସମାଗମ ତମ୍ବୁର ସେ ମେଜର ରୋଟି ଖାଇଥିଲେ, ଆଉ ଖଡ୍ଗ ସେଇ ଯାଜକଙ୍କ ଠାରୁ ନେଇଥିଲେ, ସେଇ ସମୟରେ ଦୋୟଗ ସେଠାରେ ଥିଲେ। ఈ చెప్పగా ଆଉ ଏହି ବିଷୟ ସେ ଦୋୟଗ କଣ କଲେ, ସାଉଲଙ୍କୁ ଯାଇ କହିଲେ। అందరూ కూడా పిలిపించబడ్డాడు. ଆଉ ସେତେବେଳେ ସାଉଲ ସମସ୍ତ ଯାଜକମାନଙ୍କୁ ଡାକ ବୋଲି କହିଲେ। పిలిపించగానే ఏమన్నాడంటే, ଆଉ ଡାକିଲା ପରେ କଣ କହିଲେ? అందరూ వెళ్ళారు. ସମସ୍ତେ గଲେ। నీవు ఎలా దావీదుకు ఆహారం పెట్టావు, ଆଉ ତୁମେ କାହିଁକି ଦାଉଦଙ୍କୁ ఎలా ଖାଇବା ఖడ్గం ఇచ్చావు అని అన్నాడు. କାହିଁକି ଖଡ୍ଗ ଦେଲ ବୋଲି କହିଲେ। అప్పుడు అహిమేలెకు ఏమన్నా చూడండి, 22:14 22 పర్వର 14 పదకు ଦେଖନ୍ତୁ। మొదటి సామెతలు గ్రంథం 22:14 ఏమంటాడంటే, ప్రథమ సమూయేలు 22:14 అహిమేలెకు అంటే అహిమేలెకు రాజా రాజులకు అల్లుడై, చూడండి ఇక్కడ ఏమన్నా రాజులకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తై, నీ నగరులో ఘనత వహించిన వాడు దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అదే అండి. ఏం చెప్పాడు ఈయన? ଏଠାରେ କଣ କହିଲେ? చూడండి, ఓ రాజా, హే రాజా, రాజా ఈ మాట అన్నాడు. এই কথা କହିଲେ। రాజు కల్లుడు, ତମେ ସେ ମହାରାଜଙ୍କର నమ్మకస్తుడు, ସେ ବିଶ୍ୱସ୍ତ, ఆలోచనకర్త, ସେ ସମ୍ଭ୍ରାନ୍ତ నీ ବ୍ୟକ୍తి, నగర ఘనత వహించిన వాడు ଆଉ ସେ ଉତ୍ତମ ବ୍ୟକ୍తి। దావీదు వంటి వాడు ఎవరైనా ఉన్నాడా? ସେପରି ଦାଉଦଙ୍କ ପରି ଆଉ କିଏ ଅଛି କି? దావీదు పక్షంగా విసారించింది, దావీదు పక్షంగా ప్రార్థన చేసింది నేను ఈ రోజే ప్రారంభమైందా, ఆనాటి నుండి నేను దావీదు కొరకు ప్రార్థన చేస్తాను కదా అన్నాడు. କଣ ଏ ଦାଉଦଙ୍କ ବିଷୟରେ ପ୍ରାର୍ଥନା କରିବା ଆଜି କଣ ମୁଁ ଆରମ୍ଭ କରିଛି କି? ସେଦିନ ଠାରୁ ତ ମୁଁ ଆରମ୍ଭ କରିଛି। నీ అల్లుడు కాకముందే ప్రార్థన చేస్తాను. ସେ ଯେତେବେଳେ ତମର ଜୟ ନଥିଲେ ସେ ସମୟ ଠାରୁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରି ଆସିଛି। దావీదు దేవుడు అభిషేకించిన నాటి నుండి ఆయన కొరకు ప్రార్థన చేస్తాను. ସେ ସମୟ ଠାରୁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରି కాబట్టి ଆସିଛି। ఈ రోజు నేను ప్రారంభించాను కదా రాజా అని అన్నాడు. ତେଣୁ ଏହି ବିଷୟ ଆଜି ଠାରୁ ଆରମ୍ଭ କରାଯାଇ ନାହିଁ। అప్పుడు పిల్లలు గమనించండి, ఈ యాజకులందరూ కూడా బ్రతకుండా ఆజ్ఞించాడు. ଯେତେବେଳେ ସାଉଲ କହିଲେ ଗୋଟିଏ ବି ଯାଜକକୁ ଛାଡ଼ ନାହିଁ, ସମସ୍ତଙ୍କୁ ମାରି ପକାଅ ବୋଲି ఎవరు కూడా ముందుకు రాలేదు. କେହି ବି ଆଗକୁ ଆସିଲେ ନାହିଁ। యెహోవా చేత అభిషేకించిన వారిని నేను ముట్టకూడదని ఆనాడు దావీదు ఎలాగన్నాడు,
పిల్లలు గమనించండి, దేవుని చేత అభిషేకించబడిన వారిని మేము ముట్టమని చెప్పేసి ఎవరు కూడా సంపడానికి ముందుకు రాలేదు. ସେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଅଭିଷେକ ପାଇଥିବା ବ୍ୟକ୍ତିମାନଙ୍କୁ ଯାଜକମାନଙ୍କୁ ଆମେ ମାରିବୁ ନାହିଁ ବୋଲି କେହି ବି ଆଗକୁ ଆସିଲେ ନାହିଁ। అప్పుడు ఏదో మీరేనా దొరయదు ସେତେବେଳେ ଇଦୋମିୟ ଦୋୟକ వాళ్ళ మీద చంపారండి. ସେମାନଙ୍କୁ ମାରିବା ପାଇଁ ଆସିଲେ। అప్పుడు ఈ సంపబడిన వారిలో ఈ సంపబడితే ఈ అభ్యర్థి ఏం చేశారంటే ఎలా తప్పించుకున్నాడు ఆ గొప్ప జనసమూహంలో, లేకపోతే ఆ దేవుడు ఒక మాట చెప్పాలని అనుకుంటాను, దేవుడు అభ్యర్థాన్ని దేవుడు తప్పించాలనుకుంటాను। ଆଉ କେମିତି ସେ ରକ୍ଷା ପାଇଲେ ଅଭ୍ୟର୍ଥର ମୁଁ ଜାଣି ନାହିଁ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ସେଠାରୁ ବାହାର କରି ଆଣିଲେ। ఒకవేళ ఆ రోజు ఆయన కూడా తప్పించబడకపోతే ଯଦି ସେଇ ଦିନ ସେ ଯଦି ସେଠାରୁ ବାହାରି ନ ପାରିଥିଲେ, ఇశ్రాయేలుకి ఎవరు లేరు చెప్పండి? ఇశ్రాయేలుଙ୍କର କାହା କିଏ ନଥିବ? యాజకుడు లేడు, ଯାଜକ କେହି దేవుని ରହିବେ ନାହିଁ। పక్షంగా బలి అర్పించేవాడు, దేవుని పక్షంగా ధూపం వేసేవాడు, ప్రజల పక్షంగా ధూపం వేసేవాడు, ప్రజల పక్షంగా బలి అర్పించేవాడు, ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసేవారు కూడా ఎవరు కూడా లేకుండా అయిపోవారు। ଆଉ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ବଳି ଉତ୍ସର୍ଗ କରିବା ପାଇଁ, ଲୋକମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାୟଶ୍ଚିତ କରିବା ପାଇଁ, ଲୋକମାନଙ୍କ ପାଇଁ ନିବେଦନ କରିବା ପାଇଁ ଗୋଟିଏ ଯାଜକ ରହିନଥାନ୍ତେ। వెంటనే పిల్లలు గమనించండి, ఈ అభ్యర్థాలు ఎక్కడికి వచ్చాడంటే దావీదు దగ్గరికి వణుకుంటూ భయపడి వచ్చాడండి। ଆଉ ଏପରି ଅବସ୍ଥାରେ ଅଭ୍ୟର୍ଥର ଦାଉଦଙ୍କ ନିକଟକୁ କମ୍ପ ଏବଂ ଭୟର ସହିତ ଥରି ପ୍ରଭୁଙ୍କ ఇప్పుడు చూడండి, వచ్చి భయపడి వస్తే అప్పుడు ఏమన్నా చూడండి, ସେତେବେଳେ ଦାଉଦ କହୁଛନ୍ତି, ఇప్పుడు 23 అందరూ చదువుదాం చూడండి, 22, 23 ସମସ୍ତେ ପ୍ରଥମ ସମୟ 22 అందరూ చదువుదాం। ఏ భాష నీవు భయపడక నా యొక్క ఉండము, నా యొక్క నీవు భద్రంగా ఉండము, నా ప్రాణం తీయవాడును, నీ ప్రాణం తీర్చేవాడు ఒక్కడే అని అభ్యర్థారితో నా ప్రాణం తీయవాడును, నీ ప్రాణం తీసేవాడును ఒక్కడే అని అభ్యర్థారితో చెప్పాను। నా శత్రువు నీ శత్రువు, నా ప్రాణం తీసేవాడు నీ ప్రాణం తీసేవాడు కూడా ఒక్కడే, నీ వేరే శత్రువు కాదు, నాకు వేరే శత్రువు కాదు, నీకు నాకు ఒక్కడే శత్రువు అని దావీదు ఎవరు అన్నాడంటే అభ్యర్థారితో అంటున్నాడు। ଆଉ ଏଠାରେ ଦାଉଦ ଅଭ୍ୟର୍ଥରକୁ କହୁଛନ୍ତି, ତୁମର ଶତ୍ରୁ ମୋର ଶତ୍ରୁ ଗୋଟିଏ, ତୁମର ପ୍ରାଣ ଯିଏ ଚାହୁଁଛି ମୋର ପ୍ରାଣ ବି ସେ ଚାହୁଁଛି, ଆଉ ମୋର ଶତ୍ରୁ ଯିଏ ଅଟେ ସେ ବି ତୁମର ଶତ୍ରୁ ଅଟେ ବୋଲି କହୁଛନ୍ତି। నా మాట మీకు అర్థమవుతుందండి? ମୋ କଥା ବୁଝିପାରୁଛନ୍ତି? గట్టిగా స్తోత్రం చెప్దాం। హల్లెలూయా। ఏం బిడ్డలారా, ఒక్క మాట చెప్పాలంటే దైవ జనుల యొక్క జోలికి వెళ్ళేవారు ఎవ్వరు కూడా దీవించబడలేరు। ଆଉ ଏଠାରେ ଗୋଟିଏ କଥାରେ କହିଲେ, ପରମେଶ୍ୱରଙ୍କର ଦାସଙ୍କର ବିରୁଦ୍ଧରେ, ପାଳକଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଯିଏ ବି ଆସିବ ସେ କେବେ ବି ସେ ଆଶୀର୍ବାଦ ପାଇବ ନାହିଁ। సౌలు చేసిన పాపాలు తప్పులు చాలా ఉన్నాయి, కానీ ସାଉଲ କରିଥିବା ସେ ଅପରାଧ, ସେ କରିଥିବା ଦୋଷ ବହୁତ ଅଛି। ఇదే మొదటి సామెతల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, ଆଉ ଏ ପ୍ରଥମ ସାମୁଏଲର 9 ପର୍ବରେ ପ୍ରଥମ ଅଧ୍ୟାୟରେ ଆମେ ପ୍ରଥମ ପଦରେ ଯେତେବେଳେ ఒక ଦେଖିବା, భాగ్యవంతుడు కుటుంబంలో పుట్టినాడు। ଆଉ ସେ ଜଣେ ମହାନ ଭାଗ୍ୟବାନ ପରିବାରରେ ଜନ୍ମ ହୋଇଥିଲେ। ఈసు కడుపులో పుట్టినవాడు, ଆଉ କିସଙ୍କ ଗର୍ଭରେ ସେ ଜନ୍ମ ହୋଇଥିଲେ। భాగ్యవంతుడు కుటుంబంలో పుట్టిన ఇతడు ଆଉ ଗୋଟିଏ ଭାଗ୍ୟବାନର ପରିବାରରେ ଜନ୍ମ ହୋଇଥିବା ସେ 2వ సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదివినట్లయితే ଦ୍ୱିତୀୟ ସାମୁଏଲ 4 ପର୍ବର 4 ଏବଂ 5 ପଦରେ తన ଦେଖିଲେ, కుటుంబం అంతా కూడా శిథిలమైపోయిందండి। ଆଉ ତାଙ୍କର ପରିବାର ସାରା ପୁରା ଏପରି ଶିଥିଳ ହୋଇଗଲା। తన మనవలో కూడా తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడింది। ଆଉ ତାଙ୍କ ବଂଶରେ ଜାତ ହୋଇଥିବା ତାଙ୍କର ନାତି ମାନେ ଖାଇବା ମଧ୍ୟ ପାଇଲେ ନାହିଁ। బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఏమందంటే, ଆଉ ହିତୋପଦେଶରେ ଲେଖାଯାଏ, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తానని రాయబడింది। ଆଉ ଉତ୍ତମ ଲୋକ କଣ କରିବ, ତାଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ତାଙ୍କର ସନ୍ତତିକୁ ଆଶୀର୍ବାଦ ଯୁକ୍ତ କରିବ ବୋଲି ଲେଖାଯାଏ। భక్తి లేని వాడు ఏం చేస్తాడంటే అప్పుడు పాలు చేస్తాడు, భక్తి కలిగిన వాడు ఏంటంటే పిల్లలు ఆస్తికర్తలుగా చేస్తానని రాయబడింది। ଆଉ ଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି ତାର ସନ୍ତତିକୁ କଣ ଆଶୀର୍ବାଦ ଯୁକ୍ତ କରିବ, କିନ୍ତୁ ଅଧାର୍ମିକ ବ୍ୟକ୍ତି କଣ କରିବ, ତାର ସନ୍ତତିକୁ ସେ ଅଭିଶାପ ଦେବ। ఆయన చేసిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే చివరిగా ఒక మాట భాగ్యవంతుడు కుటుంబంలో పుట్టాడు, వారి రాజు కాకముందే భాగ్యవంతుడు। ଆଉ ସେ ରାଜା ହେବା ପୂର୍ବରୁ ସାଉଲ କଣ ଥିଲେ, ଭାଗ୍ୟବାନ ଥିଲେ। రాజ్యం ఉన్నదంతా కూడా సర్వం కూడా అయింది। ତାପରେ ଯେତେବେଳେ ରାଜ୍ୟକୁ ଆସିଲେ, ରାଜ୍ୟର ସାରା ତାଙ୍କର ହେଲା, అలాంటి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడింది ఆయనకి। କିନ୍ତୁ ତା ପରବର୍ତ୍ତୀ ସମୟରେ ସେ ତାଙ୍କର ସନ୍ତତି ମାନେ ତାଙ୍କର ବଂଶୀୟ ଲୋକମାନେ ଖାଇବାକୁ ମଧ୍ୟ ପାଇଲେ ନାହିଁ। ఇంకో మాట చెప్పాలంటే ଆଉ ଗୋଟେ ବିଷୟ କହିଲେ, దావీదు లాంటి సావు ఎవరు కూడా రాలేదు। ଆଉ ଦାଉଦଙ୍କ ପରି କେହି ବି ଆସିଲେ ନାହିଁ। ఒక మాట చెప్పాలంటే దావీదు సౌలు ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు। ଆଉ ସାଉଲ କଣ କଲେ, ଶେଷକୁ ନିଜକୁ ଆତ୍ମହତ୍ୟା କଲେ। అది మీరు ఎక్కడ ఉన్నారండి? ସମସ୍ତେ ଏଠାରେ ଅଛନ୍ତି।
సౌలు ఏం చేశాడు చెప్పండి? ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాగ ఆత్మహత్య చేసుకున్నాడు? କିପରି ଆତ୍ମହତ୍ୟା କଲେ? ఫిలిస్తీయులు తరుముతూ ఉన్నారు. ପଲିସ୍ତୀୟ ତାଙ୍କୁ ଗୋଡାଉଥିଲେ। అప్పటికి తన ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ସେତେବେଳେ ତାଙ୍କର 2 ଜଣ ପୁଅ ମରିଗଲେ। ఇశ్రాయేలు అనేక మంది యోధులు బలవంతులైన వారు హతమార్చబడ్డారు. ଇସ୍ରାଏଲର ସମସ୍ତ ବଳବାନ ଲୋକମାନେ ସେଠାରେ ହତ ହେଲେ। కానీ ఒక రోషం ఉంది. କିନ୍ତୁ ତାଙ୍କ ମନରେ ଗୋଟିଏ କ୍ରୋଧ ఈ ଅଛି। సున్నత లేని ఫిలిస్తీయుల చేతుల్లో ఎలా చనిపోవాలనుకున్నాడు. ତାଙ୍କ ମନରେ ଗୋଟେ ଉଦ୍యోଗ ଅଛି। ପଲିସ୍ତୀୟ ମାନଙ୍କର ଅସୁନ୍ନତ ପଲିସ୍ତୀୟ ମାନଙ୍କ ହାତରେ ମୁଁ କିପରି ମରିବି? ఈటి ఇలాగ నాటి ସେ ବର୍ଷାକୁ ଏବେ ବି ଭୂମିରେ ఆ ପଡି ఈటి మీద పడిపోయాడు. ଆଉ ସେ ବର୍ଷାରେ ନିଜେ ଆହୁରି ପଡିଲେ। ఈ కడుపులోంచి బయటకు వెళ్ళిపోయింది. ఈ కడుపు నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ଆଉ ସେ ବର୍ଷା ତାଙ୍କର ପେଟରୁ ସେ ଆଳପଟେ ବାହାରି ପଡିଲା। ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆ ఈటి మీద ఇలా గిర్రమని తిరుగుతున్నారు కానీ ప్రాణం పోవట్లేదు ఇలాగా. ଆଉ ସେ ବର୍ଷା ଉପରେ ଏମିତି ଗୋଲ ହେଇ ସେ ବୁଲୁଛନ୍ତି କିନ୍ତୁ ତାଙ୍କର ପ୍ରାଣ ଚାଲି తన ଯାଉନାହିଁ। ప్రాణం ఎంత విలవలాడిపోయి ఉంటాది. ତାଙ୍କର ପ୍ରାଣ କେତେ ଛଟପଟ ହେଇଥିବ। బహుశా నేను అనుకుంటాను ମୁଁ ଭାବେ ఇలాగ ఎప్పుడైనా ఏలాడుతూ ఉన్నాడో ଯେତେବେଳେ ସେ ବର୍ଷାରେ ସେ ଝୁଲୁଛନ୍ତି యాజకుల్ని ఎప్పుడైనా చంపించాడో ఎలా వివరలాడారో అది కూడా గుర్తు చేసుకొని ఉండొచ్చు బహుశా. ଆଉ ଯାଜକମାନଙ୍କୁ ହତ କରିବା ସମୟରେ ଯାଜକମାନେ ଯେପରି ଛାଟି ପିଟି ହେଉଥିଲେ ସେ ବିଷୟରେ ମନେ ପଡିଥିବ। నా మాట మీకు అర్థమవుతుందండి? ମୋ କଥା మନେ ପଡୁଛି ଆପଣଙ୍କୁ? అర్థమవుతుందా లేదండి? ବୁଝିପାରୁଛନ୍ତି ଆପଣମାନେ? యాజకులు ఏం చేశాడని బలవంతంగా చంపించాడు. ଯାଜକମାନଙ୍କୁ ସେ ବଳପୂର୍ବକ ହତ వాళ్ళు କରାଇଲେ। చంపబడినప్పుడు చాలా విలవలాడిపోయి ఉన్నారు. ଆଉ ଯାଜକମାନେ ସମସ୍ତେ ପୁରା ବହୁତ କଠୋର ଯନ୍ତ୍ରଣା ଭୋଗ କଲେ। ఈయన కూడా వీటి మీద ఏలాడినప్పుడు ఎన్న ప్రాణం పోలేదు. କିନ୍ତୁ ସାଉଲ ମଧ୍ୟ ଯେତେବେଳେ ବର୍ଷା ଉପରେ ଟଙ୍ଗା ଗଲେ ସେତେବେଳେ ସେ ତାଙ୍କର ଜୀବନ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଗଲା ନାହିଁ। బ్రతకలేకపోతున్నాడు. ସେ ବଞ୍ଚି ପାରୁନାହିଁ, చావలేకపోతున్నాడు. ମରି ମଧ୍ୟ ఆ ପାରୁନାହିଁ। కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి, రక్తం కారిపోతుంది, ప్రాణం పోవట్లేదు. ତାଙ୍କର ରକ୍ତ ବହି ପଡୁଛି, ଅଶ୍ରୁ ଝଡ଼ି ପଡୁଛି କିନ୍ତୁ ସେ ପ୍ରାଣ ଯାଉନାହିଁ। అదే సమయంలో ఒక అమాలేకుడు వెళ్ళాడు. ସେଇ ସମୟରେ ଜଣେ ଅମାଲିକ ବ୍ୟକ୍ତି ଆସିଲା। అమాలేకుడు వెళ్ళాడు. ଅମାଲିକ ବ୍ୟକ୍ତି ఈ ఎవరు అంటే నీ దోషని అమాలేకుడు అని అన్నాడు. ଆଉ ସେ କହିଲା ତମେ କିଏ? ମୁଁ ଜଣେ ଅମାଲିକୀୟ నువ్వు నన్ను చంపమన్నాడు. ତୁମେ ମତେ ମାରି ପକାଅ। అమాలేకుడి చేతిలో హతమార్చబడాడండి. ଅମାଲିକୀୟର ହାତରେ ସେ ମରିଗଲେ। నేను ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా, ମୁଁ ଗୋଟେ ବିଷୟ କହିବି। ఏ అమాలేకుల్ని దేవుడు చంపమని దేవుడు ఆజ్ఞించాడో ଯେଉଁ ଅମାଲିକ ମାନଙ୍କୁ ପ୍ରଭୁ କହିଲେ ଯେ ମାନଙ୍କୁ ମାରି ପକାଅ, అమాలేకులు చంపకుండా ఎలాగున్నాడో ସେ ଅମାଲିକ ମାନଙ୍କୁ ଯେପରି ବିନଷ୍ଟ ନ କରି ରଖିଲେ అదే అమాలేకుల చేతిలో చచ్చిపోయాడు. ଆଉ ସେହି ଅମାଲିକର ହାତରେ ହିଁ ଏ ସାଉଲ ମଲେ। ఎంత ఘోరమైన పరిస్థితి చూసారా? କେତେ ଭୟଙ୍କର అమాలేకులు ପରିସ୍ଥିତି। దేవుడు ఏమన్నాడు చెప్పండి? ପ୍ରଭୁ କଣ କହିଲେ? ଅମାଲିକ ବିଷୟରେ చంపమన్నాడు. ଅମାଲିକ ରଖ ନାହିଁ ତାକୁ। అమాలేకులు ఏం చేశాడు చెప్పండి? ସେହି ଅମାଲିକ చంపకుండా ఆపు చేశాడు. ସାଉଲ ତାକୁ ନ ମାରି ତାକୁ కొంతమంది ରଖିଲେ। చెప్పాడు, అందరూ చెప్పలేదు. ସମସ୍ତଙ୍କୁ ମାରିଲେ କିନ୍ତୁ ଏମାନଙ୍କୁ ମାରିଲେ ନାହିଁ। చివరికి ఎవరి చేతిలో చచ్చిపోయాడు? କିନ୍ତୁ କାହା ହାତରେ ମଲେ ସେ? అమాలేకుల చేతిలో చచ్చిపోయాడు. ଯାହାକୁ ଅବଶିଷ୍ଟ ରଖିଲେ ସେ ଅମାଲିକ ହାତରେ ହିଁ ମଲେ। ఎంత ఘోరం అంటే କେତେ ଭୟଙ୍କର ବିଷୟ। చంపబడిన తర్వాత ମୃତ୍ୟୁ ପରେ ఫిలిస్తీయులు ఏం చేశారంటే ସେମାନେ କଣ କଲେ? తల సేదించారు, ତାଙ୍କର ମୁଣ୍ଡ କାଟିଦେଲେ, తల నరికారు, ତାଙ୍କର ମୁଣ୍ଡ କାଟିଲେ, గుండెలు తీసుకెళ్లారు. ତାଙ୍କର ସେ ବଡିକୁ ନେଲେ। వారు దాగున్న దేవత ఉంది, ఆ దేవత గుడి దగ్గర ఏం చేశారంటే వారి ముండాలు మతం ఎలాగ ఎలా చేస్తారో ఆ ముండలు ఆయన చౌలు యొక్క ముండాలు తన కొడుకు యొక్క ముండలు కూడా ఆ గోడకు వేలాది తీశారు. ଆଉ ସେ ଦାଗନ ମନ୍ଦିରକୁ ନେଇଗଲେ। ଆଉ ସେ ଆମର ସେ ମାଂସ ଦୋକାନରେ ଯେ ଛେଳିକୁ ଯେପରି ଟଙ୍ଗା ଯାଇଥାଏ ସେପରି ତାଙ୍କର ଶରୀରକୁ ନେଲେ। ଆଉ ସେଠାରେ ତାଙ୍କର ସାମ୍ନାରେ ଏମିତି ଟଙ୍ଗାଇଲେ। ఆ తల ఆ దేశం అంతా ఊరేగించారు. ଆଉ ତାଙ୍କର ସାଉଲଙ୍କର ମୁଣ୍ଡ କଣ କଲେ? ତାଙ୍କର ଦେଶ ସାରାକୁ ପ୍ରସେସନ କଲେ, ବୁଲାଇଲେ। ఎంత భయంకరం చెప్పండి. କେତେ ଭୟଙ୍କର ବିଷୟ ଦେଖନ୍ତୁ। హలో, ఎక్కడ ఉన్నారు మీరు? ଆପଣମାନେ ଏଠାରେ ଅଛନ୍ତି ఎంత ସମସ୍ତେ। భయంకరం చెప్పండి. କେତେ ଭୟଙ୍କର ବିଷୟ। అప్పుడు ఇశ్రాయేల్లో ସେତେବେଳେ ଇସ୍ରାଏଲରେ ఒక గోత్రం వారు ఏం చేశారంటే ଗୋଟିଏ ଗୋଷ୍ଠୀର ଲୋକ କଣ କଲେ? యాబేషు వారు ఏం చేశారంటే ଆଉ ସେମାନେ କଣ କଲେ? మన మహారాజు గారి యొక్క ముండెలు ఎలా వేలాడుతుంటే ఇది ఎలాగని చెప్పి ధైర్యం తెచ్చుకొని ధైర్యం గలవారు ఏంటంటే రాత్రి వేళ ప్రయాణం చేసి ఆ ముండెలు తీసుకొచ్చి ఏం చేశారు తెలుసా అండి? చెప్పాలి, ఏం చేశారండి? మొట్టమొదటిగా కాల్చింది దహన క్రియ చేసింది అంటే సౌలు అండి. ଆଉ ସେତେବେଳେ ସେମାନେ କଣ କଲେ? చూడండి. ଆମର ରାଜାଙ୍କର ଶରୀର ସେପରି ଟଙ୍ଗା ହେଇଥିଲା, ଆମେ ଦେଖିପାରୁନାହୁଁ। ସେମାନେ କଣ କଲେ? ରାତିରେ ପ୍ଲାନ କଲେ ଏବଂ ସେମାନଙ୍କର ଶରୀର దహన క్రియలు କଣ କଲେ? ସେହି ଶରୀରକୁ ଆଣିଲେ ଆଉ ପ୍ରଥମ ଥର ପାଇଁ ସେମାନେ ଦହନ ସଂସ୍କାର କଲେ। దహన క్రియలు జరిగింది మొట్టమొదటి ఎక్కడంటే ప్రపంచ చరిత్రలో సౌదర ఆనాటి నుండే మన దేశంలో కూడా కాల్చలు ప్రారంభించారు. మీకు ఈ వాక్యం చూపిస్తాను. మొదటి సామెతల గ్రంథం 35 అంటే మీకు మళ్ళా ఎందుకు చెప్తానంటే మీకు తెలియాలా, రేపు ఇతరులు కూడా చెప్పడం కూడా అవకాశం ఉంటుంది. మీరు తెలిసి ఉండొచ్చు. చూడండి 31 అధ్యాయం మొదటి సామెతల గ్రంథం ప్రథమ సామెత 31 వరకు 9 నుంచి చదవండి. 9 నుంచి 11 వరకు తలను ఛేదించి నేను చెప్పిన మాట ఉన్నాయో చూడండి. అతను తలను ఛేదించి అతని ఆయుధములను తీసి ఆ తమ బొమ్మల గుడలోను జనులలోను జయవర్తమానము
తెలియజేయుటకై ఆ. ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలు వాటిని పంపిరి. ఎక్కడ పంపారమ్మా? ఫిలిస్తీన్ల దేశంలో నది దిశలు పంపారా? మరియు వారు ఉమ్. అతని ఆయుధములను ఆ. అష్టారోతు దేవుడిలో ఉంచి ఆ. అతని మొండమును ఆ. బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. దేని తగిలించారు? గోడకి ఏం చేశారు? తగిలించిరి. ఆ. అయితే ఫిలిస్తీన్లు ఆ. సౌలుకు చేసిన దాని గురించిన వార్త ఆ. యాబేష్గిలాదు వారు విని 50 కిలోల వారిని వర్షాలులందరూ లేచి ఆ. రాత్రి అంతా నడిచి ఆ. సౌలు మొండమును అతని కుమారులు కళేబారులను ఆ. బెత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి ఆ. యాబేషులకు తిరిగి వచ్చి ఆ. వాటిని దహనము చేసి దహనం చేసి వారి శల్యములను తీసి ఆ. యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి ఆ. 7 దినములు ఉపవాసం ఉండిరి. కొంచెం గట్టిగా శ్వాసం చెప్పండి. ఏం చేశారు తమ్ముడు? కొనకొలే ఏం చేశారండి? కొనకొలేమనే నేను చెప్పిన మాట ఉన్నాయండి. ఫస్ట్ ఏం చేసి దహనం చేసి కూర్చోండి. ఏం చేసి చెప్పండి? కూర్చోండి. గమనించండి మాట. దహనం అంటే ఏంటి? కొనకొలేగా పైన పైలే దొక్కకొలే కోడి తెలియదు దహనం అంటే కాల్చారు. అర్థాత్మకు దహన సంస్కార కొలే ఒక్క మహా వీళ్ళ యూదులు, జిబుది మనే క్రైస్తువులు క్రిస్టియన్ మనే సాధ్యం మటు కాల్చరు. క్రైస్తులైనా తెలియకుండా కుటుంబానికి బంధువులకి భయపడి కాల్చని కొట్టుకుంటారు, కానీ యూదులు సస్యమరా దానికి అంగీకరించారండి. क्रिश्चियन माने ले ना और प्राणना परिवार के माने भय करी से माने पडिलो पई अनुमति देबे तो जिगुदी माने केबे भी ताकर शरीर को पडिलो पई अनुमति केबे भी देबे ना వారు ప్రాణాలను పోగొట్టుకుంటారు, కానీ పిల్లరా సంపడానికి కాల్చబడడానికి ఇష్టపడరు. आ सेमानकर प्राण मध्ये छाडिदा पई समय चाहिबे किंतु से मृत शरीर को केबे पडिलो पई समय अनुमति ఎందుకు దహనం చేశారు? ఇక్కడ దహనం చేయడం కారణం ఏంటి? काहे केथरे से शरीर को दग्ध कले మనకలాగా చచ్చిపోయిన గ్రేజర్ పెట్టలేదు. आमे आम परि सेटर मरिबा परि समय सेटर फ्रीजर रखिले नाही ఇప్పుడు చచ్చిపోతే గుడి పెడతారు. एटारे जदि मरिलो जने कोन करि ఆ రోజులో ఈ గీజర్ రాకముందు ఉప్పు పెట్టేవారు, से समय कोन करथिले लूणो दे सेमानको रखुथिले కింద పెట్టేవారు, పొట్ట మీద కూడా ఉప్పు కట్టేవారు. కాబట్టి పాడు కాకుండా శవం పాడు కాకుండా ఉండేది. ଆଉ ଶବର ତଳେ ଶବର ପେଟ ଉପରେ ଲୁଣ ଦିଆଯାଉଥିଲା, ତେଣୁ ଶବ ଜଲ୍ଦି ସଢି ନ ଯାଉଥିଲା। టెక్నికల్ వచ్చేసింది కాబట్టి గీజర్ పెట్టుకోవడానికి లోపల పెట్టుకోవడానికి చెప్పలే ఆ శవం పాడు కాకుండా ఉంటుంది. ଏବେ କଣ ଟେକ୍ନୋଲୋଜି ଆସି ଯାଇଛି, ଆଉ ସେ ଆମର ଇଲେକ୍ଟ୍ରିକ ସେ ଫ୍ରିଜରରେ ରଖୁଛ, ସେତେବେଳେ ସେ ଶରୀର ଆଉ କଣ ହଉନାହିଁ, ଖରାପ ହଉନାହିଁ। ఇంకా కొంచెం డబ్బున్న వాళ్ళు అమెరికా ఆ ప్రాంతంలో డబ్బున్న వాళ్ళు ఏంటంటే ఒక ఇంజక్షన్ ఇస్తున్నారు. ఆ ఇంజక్షన్ ఖరీదు 25,000 30,000 ఎంత ఉంది. ఆ ఇంజక్షన్ బాడీ కూడా పాడు కాకుండా కాపాడబడుతుంది. ଆଉ ଆମେରିକାରେ ଏମିତି ପାଶ୍ଚାତ୍ୟ ଦେଶ ଗୁଡାକରେ ଗୋଟେ ଇଞ୍ଜେକ୍ସନ ଆସୁଛି, ସେ ଇଞ୍ଜେକ୍ସନ ଦାମ 25 କିମ୍ବା 30,000 ଟଙ୍କା ରହୁଛି, ଆଉ ସେ ଇଞ୍ଜେକ୍ସନ ଦେଇଦେଲେ ମୃତ ଶରୀର ନଷ୍ଟ ହଉନାହିଁ। కాబట్టి కొన్ని రోజులు అయిపోయింది, ఈ గోడ మీద ఏడుతున్నాయి కాబట్టి శరీరం అంతా చీకిపోయింది, దుర్వాసన అవుతుంది, మోసుకెళ్ళడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆ రాత్రి తీసుకొచ్చి ఏం చేసిందంటే అక్కడ కాల్చి ଆଉ ସେମାନେ କଣ କଲେ, ଯେତେବେଳେ ଏହି ସମ୍ବାଦ ପାଇଲା ବେଳକୁ ଜାବେସ୍ ଗିଲର ଲୋକମାନେ ଯେତେବେଳେ ସେଠାରେ ପହଞ୍ଚିଲେ, ଶରୀର ପୁରା ସଢି ଯାଇଥିଲା, ଆଉ ଆଣିବା ପାଇଁ ସେଠାରେ କୌଣସି ବିଷୟ ବଞ୍ଚି ଯାଉଥିଲା, ତେଣୁ ସେମାନେ ସେଠାରେ ତାଙ୍କୁ କଣ କଲେ, ఆ ఎముకలు తీసుకెళ్లి ସେଇ ଅସ୍ଥି ନେଲେ పిచ్చిల వృక్షం కింద బాధ పెట్టి. పిచ్చిల వృక్షం అంటే అంజూరపు చెట్టు, మర్చిపోకండి. పిచ్చిల వృక్షం అంటే అంజూరపు చెట్టు. ଆଉ ଛଅ ବୃକ୍ଷଟା ଅଛି, ତାହା ହଉଛି ଆମର డిగ్రీ వృక్ష। అంజూరపు చెట్టు యోధా జనాంగ సాదృశ్యం అని బాగా తెలుసు కానీ ఇస్రాయేల్కి ముందుగా సాదృశ్యం కనబడుతుంది. ଆଉ డిగ్రీ వృక్ష ହଉଛି ଆମମାନଙ୍କର ଯୁହୁଦୀ ମାନଙ୍କର ସେଇ ଗୋଟିଏ ସୂଚନା, ତାହା ଜଣାଏ। ఓకే, నా మాట మీకు అర్థమవుతుందండి? ఎంతవరకు అర్థమైంది? କେତେଜଣ ବୁଝିପାରିଲେ ଏ କଥା କି? ఆ శవాన్ని ఆ ఎముకలు ఎలా తీసుకెళ్లారో ఇప్పుడు మన వాళ్ళు కూడా కాల్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి చెప్పండి గంగలో కలుపుతారు. అది ఎక్కడ ప్రారంభమైంది? ఇక్కడే ప్రారంభమైంది. ଆଉ ଏଠାରେ ଆମର ଭାରତୀୟ ଲୋକମାନେ କଣ କରନ୍ତି, ସେ ଶବକୁ ପୋଡ଼ି ଦେଲା ପରେ ସେ ଅସ୍ଥି ନେବେ ଆଉ ଗଙ୍ଗା ଜଳରେ ମିଶାଇବେ। ସେ କଥା କେଉଁଠାରୁ ଆସିଲା? ଏଇ ଜାଗାରୁ ଆରମ୍ଭ। ప్రభు ప్రభుల ఈ టీవీ ద్వారా పరిచయమైన ఒక మంచి మన నరేంద్ర మోడీ గారి ఇంట్లోనే ఆయన సెక్యూరిటీ అప్పిస్తున్నారు అనమాట. ఆయన టీవీలో వాక్యం విని చాలా ఏ వాక్యం చేత పట్టబడ్డాడో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఈ రోజు వరకు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రభు కృపల। ପ୍ରଭୁଙ୍କର ମହାନୁଗ୍ରହ ହେତୁ ଟିଭିରେ ମୋ ପ୍ରୋଗ୍ରାମକୁ ଦେଖି ଆମର ନରେନ୍ଦ୍ର ମୋଦିଙ୍କର ଘରେ କାର୍ଯ୍ୟ କରୁଥିବା ଜଣେ ବ୍ୟକ୍ତି ମୋତେ ସେ ଫୋନ କରି କହନ୍ତି, ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ମୋ ସହିତ କଣ୍ଟାକ୍ଟ। ఆయన ఏమన్నాడంటే ସେ କଣ କହନ୍ତି, సార్ అక్కడ చెప్పినాను సార్ అని పిలుస్తాడు, చాలా మంచోడు, ସେ ବହୁତ ବଢିଆ ଲୋକ, బాగా క్లోజ్ అంటే అన్నాన్ని పిలుస్తున్నాడు, చాలా సంతోషం. ଏବେ ମୋତେ ସେ ଭାଇ ବୋଲି ଡାକନ୍ତି। అయితే ఆయన వాజ్పేయి కారణించుకున్నాడు.
వాజ్పేయి చచ్చిపోయినప్పుడు ఆయన దగ్గర వారం రోజుల వరకు కూడా ఆ కార్యక్రమం అంతా చేసి ఆ గంగ స్థానం అంతా కూడా పంపడానికి కూడా వీరే చేసేటంటే এই ব্যক্তি সে বাজপেয়ী অটল বিহারী বাজপেয়ী লড়িଥିଲେ ସେ ମୃତ୍ୟୁବରଣ କଲା ପରେ 7 ଦିନ ପାଖରେ ଥିଲେ ଆଉ ସମସ୍ତ କାର୍ଯ୍ୟକଳାପ ସେ ନିଜେ କରି ଆସନ୍ତି ବୋଲି କହନ୍ତି। ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గర 5 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ఉంటున్నాడు। ଏବେ ନରେନ୍ଦ୍ର ମୋଦିଙ୍କ ପାଖରେ 5 ବର୍ଷ ହେଲା ସେ କାମ କରୁଛନ୍ତି। ప్రభు ఏ వాక్యం చేత మాట్లాడాడు ఆ వాక్యం చెప్పాను అవుతుంది। ଆଉ ସେ ତାଙ୍କ ମନରେ ପ୍ରଭୁ ଯେଉଁ ବାକ୍ୟ ଦ୍ୱାରା କହିଲେ ସେ ବାକ୍ୟ ମଧ୍ୟ କହିଲେ। సార్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే କାହିଁକି ଏ ବିଷୟ କହୁଛି ఏంటి ఇది గంగలు కలిపితే చెప్పండి ఎక్కడికి వెళ్తున్నట్టు చెప్పండి। ଗଙ୍ଗା ଜଳରେ ଏ ଅସ୍ଥିକୁ ମିଶାଇଲେ କେମିତି ଯାଉଛି ତାହା గంగలు కలిపితే మోక్షానికి వెళ్తున్నట్టు। ଆଉ ଗଙ୍ଗା ଜଳରେ ସେ ଅସ୍ଥିକୁ ମିଳାଇ ଦେଲେ ସେ କଣ ହଉଛି ବୈକୁଣ୍ଠ ఇప్పుడు ଯାଉଛି। గంగలు వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది ଆଉ ଗଙ୍ଗା ଜଳ କେଉଁଠାକୁ ଯାଉଛି చెప్పండి మీరు చెప్పాలి మన గంగలకి వెళ్ళి ఎక్కడికి చెప్పండి అమ్మా సముద్రం చెప్పమ్మా సముద్రానికి వెళ్తుంది। ଆଉ ଗଙ୍ଗା ଜଳ ఈ గంగలు నదులన్నీ ఎక్కడికి వెళ్తాయి అని బైబిల్ ప్రసంగంలో రాయబడింది। ఈ నదులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పండి సముద్రంలోకి వెళ్తున్నాయని రాయబడిందండి। ଉପଦେଶ କରି ଲେଖାଯାଇଛି ସମସ୍ତ ନଦୀର ସ୍ରୋତ ସମୁଦ୍ରକୁ ହିଁ ଯାଉଛି। మాట మీకు అర్థమవుతుందని ବୁଝିପାରୁଛନ୍ତି మన గంగలో కలపవలసిన గంగ నుంచి పైకి వెళ్ళిపోద్ది ଗଙ୍ଗା ଜଳରେ ବୁଡାଇବାର ଦରକାର ନାହିଁ ସେଇ ଗଙ୍ଗାରୁ ହିଁ ଆମକୁ ଉଠାଇ ଅଛନ୍ତି। అవునా కదా చెప్పండి అవునా నాయన? కాబట్టి అంటే సౌలు ఇంత దుర్మార్గంగా చంపబడడం గల కారణము ఆయన శరీరంలో కూడా పాత పెట్టబడకుండా అవి కాల్చబడడం గల కారణం ఏంటంటే యాజకులు చంపాడు, యాజకులు హతమార్చాడు, యాజకులు లేకుండా చేశాడు కాబట్టి అంత భయంకర శిక్ష కూడా కలిగిందండి। ଆଉ ସାଉଲ ଏତେ ଭୟଙ୍କର ଯନ୍ତ୍ରଣାଦାୟକ ମୃତ୍ୟୁ ତାଙ୍କର ସମାଧି ମଧ୍ୟ ହେଲା ନାହିଁ। ତାର କାରଣ କଣ ମାନେ ଥରେ ସେ କଣ କରିଥିଲେ ଯାଜକ ମାନଙ୍କ ଉପରେ ହାତ ଉଠାଇଲେ ତାଙ୍କୁ ମାରି ପକାଇଥିଲେ ସେହି ଅଭିଶାପ ତାଙ୍କ ଉପରେ ଆସିଲା। ఓకే ప్రభు స్తోత్రం కలుగాక। అంటే దేవుని చేత అభిషేకించబడిన వారిని ఆత్మ చేత ముద్రించబడిన వారిని వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు। ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ମୁଦ୍ରାଙ୍କିତ ପୁଣି ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଅଭିଷେକ ପାଇଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଆମେ କେବେ ବି ଯିବା କଥା ନୁହେଁ। ఒకవేళ ఏదైనా వాళ్ళు పొరపాటు చేస్తే ଯଦି ସେମାନେ କିଛି ଭୁଲ కలే నువ్వేం చేయాలంటే ప్రేమపూర్వకంగా అయ్యా ఇలాగ నాకు జరిగింది ఇలాగ విన్నానని చెప్పి ప్రేమపూర్వకంగా చెప్పాలి। ଯଦି ସେ ବିଷୟ ତୁମେ ଜାଣୁଛ ତାହେଲେ ତୁମେ ତାଙ୍କୁ ପ୍ରେମପୂର୍ବକ ଆଜ୍ଞା ତୁମ ବିଷୟରେ ଏ ସମସ୍ତ ବିଷୟ ମୁଁ ଜାଣିଛି ବୋଲି ତାଙ୍କୁ ସଂଶୋଧନ କରିବାକୁ ହେବ। నాకు ఇంకేం చేయాలంటే వాళ్ళ కొరకు ప్రార్థించాలని రాయబడింది। ଅଥବା ତା ଯଦି କରି ନ ପାରିଲେ ତାଙ୍କ ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ବୋଲି ଲେଖାଯାଇଛି। వాళ్ళ కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేసామో ତାଙ୍କ ପାଇଁ ତୁମେ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରିବ దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం జరిగిస్తాడు, ପ୍ରଭୁ ସେମାନଙ୍କ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବେ, అద్భుత కార్యం జరిగిస్తాడు అన్నమాట। ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ କରିବେ। సౌలు అలా చేయలేకపోయాడు, କିନ୍ତୁ ସାଉଲ ସେପରି କରିପାରିଲେ సౌలు అలా చేయలేకపోయాడు, ସାଉଲ ସେପରି କଲେ ନାହିଁ। అందుకే అంత భయంకర శిక్ష పొందారు। ସେଥିପାଇଁ ଏତେ ଭୟଙ୍କର ଶିକ୍ଷା ସେ ఇంకా ପାଇଲେ। ఇంకా చాలా ఉన్నాయి కానీ అంటే దినవృత్తాంతాల్లో రాయబడింది। ఇంకెక్కడికి అంటే ఒక్కసారి దిగజారాడు, ఆ దిగజారుతూ 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 ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సోదుగాలు ఎక్కడికి అంటే శిక్షణ గాను దగ్గరికి వెళ్ళారు, సోది చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు। ଆଉ ସେ ପତନ ହେବା ଆରମ୍ଭ ହେଲା ବଂଶାବଳୀ ଲେଖାଯାଇଛି। ଆଉ ସେ ପତନ ଏତେ ତଳକୁ ତାଙ୍କୁ ନେଇଗଲା ଯେ ଶେଷକୁ ସେ କଣ କଲେ ଗୁଣି ଗାରେଡି ମାନଙ୍କ ପାଖକୁ ଗଲେ। మొదటి దినవృత్తాంతాలు గమనము 16 చూడ ఒక మాట చూపించి ముందుకు వెళ్ళిపోదాం। మొదటి దినవృత్తాంతాలు గమనం 16 ପ୍ରଥମ ବଂଶାବଳୀ 10 ବର୍ଷ చూడండి చేసి కర్ణ ప్రసాద్ 13 చూడండి। ପ୍ରଥମ ବଂଶାବଳୀ 10 ରୁ 13 ఈ ప్రకారము ముందు 10 సార్లు ఒకసారి వారు అతని ఆయుధములను అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి। అక్కడ ఎక్కడ తగిలించారు చెప్పండి? దాగోను ఎంత ఘోరంగా చూసారా రాయబడింది చెప్పండి। ఒక అంటే దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడు ఎక్కడ అన్ని రకాల దేవత గుళ్ళు ఉండడం ఎంత దుఃఖకరం అండి। ମନ୍ଦିରରେ ଯେ ବ୍ୟକ୍ତି ରହିବା କଥା ସେ ଯାଇକି ଗୋଟିଏ ମନ୍ଦିରରେ ଗୋଟିଏ ଦାଗନର ମନ୍ଦିରରେ ତାଙ୍କ ଶରୀରକୁ ଟଙ୍କା ଯିବା କେତେ ଭୟଙ୍କର ବିଷୟ। మాట్లాడమని దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలా? ప్రభుଙ୍କର ଲୋକମାନେ କେଉଁଠାରେ ରହିବା దేవుని କଥା? సన్నిధిలో ఉండాలా। ప్రభుଙ୍କ ఉపସ୍ଥିతిରେ। ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెప్పడం తల ఎక్కడ ఉంది చెప్పండి? ତାର ମସ୍ତକ ଏବେ କେଉଁଠାରେ ଅଛି? ఎంత ఘోరం చూసారా పిల్లరా? ଏତେ ଭୟଙ୍କର ବିଷୟ। కొంచెం చెప్పుకుంటే కొద్దిగా లోతుకున్నాయి కానీ 13 ఉంచండి దయచేసి 13 ఈ ప్రకారము ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఏం చేసేటప్పుడు యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం ఏం చేసి చెప్పండి? ద్రోహం చూడు చేసిన గమనించాలి, చేసినంతా కూడా ఎవరికి విరోధంగా ద్రోహం చేశాడు? యెహోవాకు దేవునికి విరోధకరంగా ఏం చేసి చెప్పండి? ద్రోహం చేశాడు। యెహోవా యొద్ద విచారణ చేయక అంటే విచారణ అంటే ఈ శ్రమ కలగడం కారణం ఏంటి, యుద్ధం జరగడం కారణం ఏంటి అని ఎవరి దగ్గరికి వెళ్ళాలా?
దావీదు దీవించబడడానికి, దావీదు శ్రమ నుండి విడుదల పొందడానికి, దావీదు గొప్పవాడు అవడానికి కారణం ఏంటంటే చిన్న శ్రమ కలిగినా పెద్ద శ్రమ కలిగినా ఎక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ప్రభా ఈ కరువు రావడానికి కారణం ఏంటి, ఈ శిక్ష కలగడానికి కారణం ఏంటి, ఈ అసమాధానాలకు కారణం ఏంటి, ఈ శత్రులు ఎందుకు వచ్చారు ప్రభా అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి విచారించేవాడు. ଦାଉଦ କଣ କରୁଥିଲେ, ପରମେଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ସଦାବେଳେ ସେ କଣ କରୁଥିଲେ, ମନ୍ତ୍ରଣା କରୁଥିଲେ। ଯାହା ଛୋଟ ବିଷୟ ହେଉ କିମ୍ବା ବଡ ବିଷୟ, ଯଦି ଦୁଃଖ ହେଉ କି ରୋଗ ହେଉ କିମ୍ବା ସମସ୍ତ ପ୍ରକାର ଯେ ସମସ୍ତ ବିଷୟ ଆସୁଅଛି ସେ ସମସ୍ତ ବିଷୟକୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ପଚାରୁଥିଲେ, ପ୍ରଭୁ ଏହାର କାରଣ କଣ, ଏମିତି କାହିଁକି ହୋଇଛି ବୋଲି ଯେତେବେଳେ ପଚାରୁଥିଲେ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ। అలాగే దావీదుకు వచ్చిన శ్రమ ఈయనకు శ్రమ వచ్చింది। ଦାଉଦଙ୍କର ମଧ୍ୟ କଷ୍ଟ ଆସିଲା, ଏଠାରେ ସାଉଲଙ୍କର ମଧ୍ୟ କଷ୍ଟ ଆସିଲା। దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు। ଦାଉଦ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଗଲେ। అదే కంటిన్యూ ఈయన ఎక్కడికి వెళ్ళి చూడండి, విచారణ చేయని ఎక్కడికి వెళ్ళారు అండి, సౌలు దగ్గరకు గలే। కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళి విచారించాడు। ముందేం చేశాడు, కర్ణ పిశాచులు ఎవరు లేకుండా అందరూ కూడా హతమార్చాడు। ଭୂତୁଡ଼ିଆ ନିକଟକୁ ଗଲେ। ପ୍ରଥମେ କଣ କରୁଥିଲେ, ସେ ଭୂତୁଡ଼ିଆ ମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ତାଙ୍କର ରାଜ୍ୟରୁ ତୋଡ଼ି ଦେଇଥିଲେ। ఏ కర్ణ పిశాచులను హతమార్చాడో ଯେଉଁ ଭୂତୁଡ଼ିଆ ମାନଙ୍କୁ ସେ ମାରି ପକାଇଥିଲେ, అదే కర్ణ పిశాచు ఏం చెప్తుంది చెప్పండి, ସେହି ଭୂତୁଡ଼ିଆ ଲୋକମାନଙ୍କ ନିକଟକୁ ଯାଏ। ఎంత ఘోరం పిల్లరా, దేవుని బిడ్డలారా, ఒక జీవగల దేవుని బిడ్డలని మనము కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళవచ్చా? ଆମେ ଜୀବିତ ପରମେଶ୍ୱରଙ୍କ ଲୋକ, ଆମେ କଣ ଭୂତୁଡ଼ିଆ ଲୋକମାନଙ୍କ ନିକଟକୁ ଯିବା କି? చెప్పండి తమ్ముడు, మీరు చెప్పండి, అమ్మలు చెప్పండి, ଭଉଣୀମାନେ କୁହନ୍ତୁ, సోదరుల దగ్గరికి వెళ్ళవచ్చా? ଆମେ ସେ ବ୍ୟକ୍ତିମାନଙ୍କ ନିକଟକୁ ଯିବା କି? మూతాలు చూసుకోవడానికి బ్యాపుల దగ్గరికి వెళ్ళవచ్చా? ଆଉ ସେ ବ୍ରାହ୍ମଣଙ୍କ ନିକଟକୁ ମୁହୂର୍ତ୍ତ ଦେଖିବା ପାଇଁ ଯିବା మన କି? దేవుడి కంటే గొప్పవాడా, ଆମେ କଣ ଆମ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ దేవుడి ସେମାନେ ବଡ଼ సేవకుడి କି? కంటే గొప్పవాడా? ଆଉ పరమేశ్వରଙ୍କ ଦାସଙ୍କ ଠାରୁ ସେମାନେ ମହାନ କି? ఒక ఇల్లు కట్టాలన్నా, మూత వేయాలన్నా, రాటి వేయాలన్నా, పెళ్లి చేయాలన్నా ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళాలా, దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎప్పుడు పెళ్లి పెడితే బాగుంటది, ఎప్పుడు రాకైతే బాగుంటది, ఎప్పుడు పెళ్లి చేస్తే బాగుంటది, ఎప్పుడు ఇల్లు కడితే బాగుంటుంది చెప్పి దైవజనుడి దగ్గరికి రావాలా? ଆଉ ଆମେ ଘର ତିଆରି କରୁଛୁ କିମ୍ବା ବିବାହ କରୁଛୁ, ଆମେ ପ୍ରଥମେ କାହା ନିକଟକୁ, ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିବା, ପରମେଶ୍ୱରଙ୍କ ଲୋକ ନିକଟକୁ ଆସିବା, ପଚାରିବା କେବେ ଏ କାମ କଲେ ଆମେ ସଫଳତା ପାଇବା, କଣ କରିବା ବୋଲି ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ପଚାରିବା। రెండో దినవృత్తాంతాలు 33 అధ్యాయం 6 వచనం ఏముందంటే, ଦ୍ୱିତୀୟ ବିବରଣୀରେ ଲେଖାଯାଇଛି କଣ, 33:6 ఏముందంటే, 33:6 ଲେଖାଯାଏ। అలాగే మోత్తాలు చూసి అక్కడికి వెళ్ళిన ద్వారా యెహోవాకు పాపం ఒకరికి వచ్చిందంటండి। ଆଉ ସେପରି ଭୂତୁଡ଼ିଆ ଲୋକ ନିକଟକୁ ଯାଇ ଯେତେବେଳେ ମନ୍ତ୍ରଣା କଲେ ପରମେଶ୍ୱର କ୍ରୋଧିତ ହେଲେ। దేవునికే పాపం వచ్చిందని రాయబడింది। ଆଉ ସେଠାରେ ପରମେଶ୍ୱର ରାଗି ଗଲେ ବୋଲି ଲେଖାଯାଇଛି। మీరంతా ఎక్కడ ఉన్నారా? ଆପଣମାନେ ସମସ୍ତେ ଏଠାରେ ଅଛନ୍ତି। ఎక్కడికి వెళ్ళిన ద్వారా? କେଉଁଠାକୁ ଯିବା ଦ୍ୱାରା? కన్నాపే శాస్త్రం దగ్గర మోతాలు చూస్తున్నారు, దేవుని పాపం వచ్చింది। ଭୂତୁଡ଼ିଆ ଲୋକ ନିକଟକୁ ଯାଇ ସେ ଗୁଣି କାରଣୀ ଲୋକ ନିକଟକୁ ଯାଇ ଯେତେବେଳେ ମୁହୂର୍ତ୍ତ କଲେ, ସେତେବେଳେ నేను తప్ప ఏలకు దేవుని ఉండకూడదు అన్నాడు। ମୋ ଛଡା ଆଉ ପରମେଶ୍ୱର ତୁମକୁ ରହିବ କଥା నువ్వు କହିଲେ କହିଲେ। జీవగల దేవుని విడిచిపెట్టి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళము, ఎంతవరకు న్యాయం ఇది? ଆଉ ତୁମେ ଜୀବିତ ପରମେଶ୍ୱରକୁ ଛାଡି ଅନ୍ୟ ନିକଟକୁ ଯିବା କଣ ଭଲ କି? దేవుడి కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారు? ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ମହାନ କେହି ନାହିଁ। దేవుడే సర్వం, ఏ కీడు వచ్చినా దేవుడు ఇక్కడికి వచ్చాడనుకోండి, ఇక్కడ కీడున్నా కీడు తొలగిపోతుంది, చీకడున్నా చీకటి లేకొచ్చిపోతుంది, శ్రమ ఉన్నా శ్రమ తీర్చబడిపోతుంది। ପରମେଶ୍ୱର ଏଠାକୁ ଆସିଲେ ସେଠାରେ ଯଦି ଅମଙ୍ଗଳ ଅଛି ଅମଙ୍ଗଳ ଚାଲି ଯାଉଛି, ସେଠାରେ ଯଦି କୌଣସି ପୀଡା ଅଛି ସେ ପୀଡା ଚାଲି ଯାଉଛି, ସମସ୍ତ ବିଷୟ ସେଠାରେ ପରିଷ୍କାର ହଉଛି। ఇక్కడ ఏదో శాపం ఉన్నా శాపం కూడా తొలగిపోతుంది। ଅଭିଶାପ ଅଛି ଅଭିଶାପ ମଧ୍ୟ ଚାଲି ଯାଉଛି। ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి, ଏଠାରେ ଯଦି ପ୍ରଭୁ ଅଛନ୍ତି, చక్కగా దురాత్మకులన్నీ లయపరచబడతాయి, ସମସ୍ତ ଅନ୍ଧକାର శక్తి దూର ହେଇଯିବ, అవన్నీ కూడా లయపరచబడతాయి। ସମସ୍ତ విషୟ దూର ହେଇଯିବ। ఆ దేవుని దగ్గర రాకుండా ସେହି ପରମେଶ୍ୱର ନିକଟକୁ ନ ଆସି ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? କେଉଁଠାକୁ గଲେ? కన్నాపే శాస్త్రం వెళ్ళిన ద్వారా ଭୂତୁଡ଼ିଆ ଲୋକ ନିକଟକୁ ଯିବା ଦ୍ୱାରା దేవుడు ఎడబాసిన రాయబడినాడు। ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଛାଡ଼ିଦେଲେ ବୋଲି ଲେଖାଯାଏ। ఎంత బాధకరం చూసారా? ଏତେ ଦୁଃଖର ବିଷୟ। నా మాట అర్థమైందండి? ମୋର କଥା ମନେ ఇక దేవుడు ఎడబాస్తే ପ୍ରଭୁ ଯଦି ଛାଡ଼ିଦେବେ ఇక మనం బతుకేం కావాలి చెప్పండి? ଆମର ଜୀବନ କଣ ହେଇଯିବ? అందుకే ఏ పరిస్థితుల్లో కూడా ఆయన మనం విడిచిపెట్టకూడదు యేసు నామములో। ତେଣୁ ଆମେ କୌଣସି ଅବସ୍ଥାରେ ମଧ୍ୟ ପରମେଶ୍ୱରକୁ ଛାଡ଼ିବା ନାହିଁ। ఓకే, నా మాట అర్థమైందండి? ବୁଝିପାରିଲେ ମୋ କଥା? ఓకే, గట్టిగా స్తోత్రం చెప్పండి। అయితే అంత భాగ్యవంతుల కుటుంబంలో పుట్టి చివరిగా దిక్కులేని సాగు, దిక్కులేని మనము, దిక్కులేని పరిస్థితి మనకి ఏర్పడిందండి। ଆଉ ଏତେ ଗୋଟିଏ ଭାଗ୍ୟବାନ ପରିବାରରେ ଜନ୍ମ ହେଲା ପରେ ଶେଷରେ ତାଙ୍କର ମୃତ୍ୟୁ ଗୋଟିଏ ଅନାଥ କେହି ନଥିଲା ବ୍ୟକ୍ତି ପରି ସେ ମରିଗଲେ। అప్పుడు యాజకులు ఎవరు వచ్చారండి? ଯାଜକମାନଙ୍କ ମଧ୍ୟରେ କିଏ ଆସିଲା? ఎవరు వచ్చారు? କିଏ ଆସିଲା? అబ్యాతార్। ଅବିୟାଥର ఎక్కడికి వచ్చారు? କେଉଁ ଜାଗାକୁ ଆସିଲେ? దాని దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? ଦାଉଦ କିପରି ଆସିଲେ? వచ్చిన చేతులు కట్టుకోలేదండి, ଆଉ ସେଠାରେ ଆସି ఇలా గుడికి పోతా ఉన్నాడు, ଆଉ ପୁରା ହାତ గుడికి మాట్లాడడానికి మాట రావట్లేదు। ଆଉ କଥା ହେବା ପାଇଁ ତାଙ୍କର ସ୍ୱର ମଧ୍ୟ ଫିଟୁ ନାହିଁ। ఎంతమంది చంపారు? କେତେ ଜଣଙ୍କୁ ମାରି ପକାଇଲେ? 85 అంటే ఒక మాట అని చూస్తుండగా 85 మంది సంపబడ్డం అంటే 87 మంది ఎవరంటే ఆయన రక్త సంబంధులు, కుటుంబ సభ్యులు, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు కూడా ఆయన పాడుకుంటున్న వారు, చిన్న పెద్దలు కూడా ఆయన చూస్తుండగా చంపబడ్డం అంటే
ఇది మామూలు విషయమా? ఎవరు తట్టుకోగలుగుతారు? చెప్పండి ఒక మాట. के सोई परिवार क्या ताकर आखी सामने 85 जनको गोटे पर गोटे मारी पकाउथवा समय रे से ताकर बापा को ताकर मां को तारो बड़ भाई को तारो बड़ बापा को समस्त को गोटे पर गोटे मारी पकाइले के सोई परिवार क्या మన చేతిలోనే ప్రాణం పోతుంది, తట్టుకోలేము. हम हातरे जनकर प्राण चाली गले त हम सोई परिवार नाही. చూస్తుండగా మన వాళ్ళు ఒకరు చంపుతుంటే అది మన జీవితంలో మరవగలమా? ଆମେ ଦେଖୁ ଦେଖୁ ଯଦି ଆମର ଲୋକମାନଙ୍କୁ ଯଦି କେହି ଯଦି ମାରି ପକାଇ ତାହେଲେ ଆମ ଜୀବନ ସାରା ତାକୁ କଣ ଭୁଲି ପାରିବା କି? ఒక మాట చెప్తాను మీకు. ଗୋଟିଏ ବିଷୟ କହିବି. ఈ సంబాల లోయలో ఉన్నాయి కదా, పుల్లని దేవి నివసించే ప్రాంతం. పుల్లని దేవి అని అన్నారా? బందిపోటు దొంగ. పుల్లని దేవిଙ୍କ విషୟରେ ଜାଣିଛନ୍ତି ନା? తర్వాత మాజీ ఎంపీ కూడా ఎంపీగా గెలిచింది. పుల్లని దేవి ఎవరైనా మీరు ପୂର୍ବତନ ମନ୍ତ୍ରୀ ଭାବରେ ସେ విన్నారా? అది ఎక్కడ ఉంది? సంబాల లోయ. సంబాల లోయలో అక్కడే ఆమె సంచరించిన బందిపోటు దొంగగా ఉన్నారు. ସେ ଗୋଟିଏ ଭୟଙ୍କର ଡକାୟତି କାମ କରୁଥିଲେ. అయితే ఒక సంగతి చెప్తాను పిల్లరా. ଗୋଟିଏ ବିଷୟ କହିବି. ఏం జరిగిందంటే କଣ ଘଟିଲା? ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలా, ଏପଟରୁ ସେପଟକୁ ଯିବାକୁ ହେବ. వాళ్ళు పడవలో వెళ్తున్నారు. ఒక కుటుంబం పడవలో వెళ్తారు. జరిగిన సంగతి పడవలో వెళ్తున్నారు. ଗୋଟିଏ ପରିବାର ଗୋଟେ ଡଙ୍ଗାରେ ବସି ଏ ନଈ କୂଳରୁ ସେ ଆର ପଟକୁ ఎవరు ఏం ଯାଉଥିଲେ. చేస్తారంటే చేత పైకెత్తి బాగా ఆడుతా ఉన్నారన్నమాట. ସେମାନେ କଣ କରୁଥିଲେ? ସେ ଡଙ୍ଗା ଚଳାଇବା ପାଇଁ ସେ କାତ ସେମାନେ ବୁଲାଉଥିଲେ. పడవ నడుపుతున్న ఆయన అన్నాడు, ସେ ଡଙ୍ଗା ଚାଳକ କହିଲା, దీంట్లో ముసలు ఉన్నాయి, ଏ ପାଣିରେ କୁମ୍ଭୀର ଅଛି, అది ఎలా కొత్తారో తెలీదు. ସେ କିପରି ଆସିବ ଜଣା దశ మీ ନାହିଁ. పిల్లలు చేతులు కింద పెట్టిన పిల్లలు పెట్టకుండా దశ మీ పిల్లలు దగ్గర తీసుకొని చెప్పి 2-3 సార్లు బాగా హెచ్చరించాడు. ଆଉ ସେତେବେଳେ ସେ ପିଲାମାନେ ପାଣିରେ ହାତ ଦଉଛନ୍ତି, ତାକୁ ମନା କଲେ, 2-3 ଥର ମନା କଲେ ସେ ଡଙ୍ଗା ଚଳାଉଥିବା ଲୋକ. హెచ్చరించినా కూడా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. పిల్లలు ఆడుతూనే ఉన్నారు. ଆଉ ସେ ସତର୍କ କରାଇଲା ପରେ ମଧ୍ୟ ସେ ବାପା ମା ସେଥିରେ ଧ୍ୟାନ ଦେଲେ ନାହିଁ. ଆଉ ଛୁଆ ମାନେ ଖେଳୁଥିଲେ ఈ ପାଣିରେ. ముసలు ఏం చేసింది? ଏବେ କୁମ୍ଭୀର କଣ କଲା? ఈ పడవ కింద నుంచి వచ్చింది. ଆଉ ସେ ଡଙ୍ଗା ତଳୁ ଆସିଲା. ఇలా డైరెక్ట్ గా కనబడతాది. ଆଉ ସିଧା ଯଦି ଆସିବ ଦେଖାଯିବ. ఈ కింద నుంచి వచ్చి ଆଉ ତଳୁ ଆସି కక్కని చేపట్టింది. ଆଉ ସେ ହାତ ଧରି పକାଇଲା. సక్కని చేపట్టుకోవాలికి ହାତ ଯେତେବେଳେ ଧରି కింద ପକାଇଲା, కింద లాక్కెళ్తుంది. మమ్మీ అని కేకలేసింది. ଆଉ ସେ ଝିଅ କହିଲା, ମା ମତେ କୁମ୍ଭୀର ଧରି వచ్చి ପକାଇଲା. చూడబడికి ముసలు పట్టేసుకుంది. ଆଉ ସେମାନେ ଦେଖିଲା ବେଳକୁ ସେ అయ్యా ముసలు పట్టుకుందని పడవ నడుపుతున్నాయి అన్నారు. ଆଉ ସେ ନାବିକ କହିଲା, ଆରେ କୁମ୍ଭୀର ଧରି ପକାଇଛି. ఇప్పుడు నేను ఏం చేయమంటావా? నేను ముందు చెప్పాను కదా అని చెప్పాడు. ଆଉ ସେ ମାକୁ କହିଲା, ମୁଁ ତ ଆଗରୁ ତୁମକୁ କହିଛି. ఆ పడవ నడుపుతున్న తెడ్డు తీసుకున్నాడు. ଆଉ ସେ କାତକୁ ବାହାର କଲା. తెడ్డు తీసి కొడుతుంటే ଆଉ ସେ କାତ ଦ୍ୱାରା అది ଯେତେବେଳେ పడవ కింద ఉంది, పాప చిన్న పైకి ఉంది. ଆଉ ସେ ଝିଅର ହାତ ଉପରେ ଅଛି, ଆଉ ସେ କୁମ୍ଭୀର తଳେ ଅଛି. ఇది జరిగిన సంగతి పిల్లరా. ଏହା ଘଟିଥିବା ବିଷୟ. ఆ దెబ్బ పాపకు తగులుతుంది, అది బలంగా లాగలుగుతుంది. దెబ్బ దీని తగులుతుంది, దాన్ని తగట్లేదు, విడిచిపెట్టకపోతుంది. చివరిగా పడవ లాగా పైకి వెళ్ళిపోతుంది. ଆଉ ସେ ଯେତେବେଳେ ଫିଟ୍ ଅଛି, ଗୋଟିଏ ବାଡି ସେ ଝିଅର ହାତରେ ବାଜୁଛି, ଆଉ ଥରେ ସେ କୁମ୍ଭୀରକୁ ବାଜୁଛି, କିନ୍ତୁ ଶେଷରେ ସେ ଡଙ୍ଗା ଓଲଟିବାକୁ ଲାଗିଲା. ఇలా ఎప్పుడైతే ఇలాగ పైకి వెళ్ళిపోతుందో ଯେତେବେଳେ ଡଙ୍ଗା ଓଲଟିବାକୁ ଲାଗିଲା, పడవ నడుపుతున్నాయి అన్నాడు. ଆଉ ସେ ନାବିକ କହିଲା, అమ్మా ମା మీ యొక్క పాప కొరకు చూసినట్లయితే ଯଦି ତୁମର ଝିଅ ପାଇଁ ଯଦି ଆମେ ଦେଖିବା, మనందరూ కూడా ముసలి పాలైపోతాం. ଆମେ ସମସ୍ତେ କୁମ୍ଭୀରର ଆହାର ହେଇଯିବା. మనందరూ ముసలి పాలైపోతాం. ଆମେ ସମସ୍ତେ కుମ୍ଭీରର ଖାଦ୍ୟ ପାଲଟିଯିବା. దయచేసి మీరు కూడా ముసలి పాలైపోతారు. ତୁମକୁ ମଧ୍ୟ କୁମ୍ଭୀର ଖାଇବ. ఇప్పుడు పాపను లోపల వేసేసాను అన్న. ତେଣୁ ଏ ଝିଅକୁ ଏବେ ଜଳରେ ଛାଡି ఏ ଦିଆଯିବ. తండ్రి విడిచిపెట్టగలుగుతారు చెప్పండి. କେଉଁ ବାପା କେଉଁ ମା ଏପରି ଛାଡି ପାରିବ? వెళ్ళి మరి ఏడుతున్నారు, ସେ ମା କାନ୍ଦୁଛି, వెళ్ళి మరి ఏడుతున్నారు. ଚିତ୍କାର କରି అది କାନ୍ଦୁଛନ୍ତି. బలవంతం లాగుతుంది. ଆଉ କୁମ୍ଭୀର పడవ ଜୋରରେ ଟାଣୁଛି. పైకి లేచి పైకి లేచిపోయింది. ଆଉ ଡଙ୍ଗା ମଧ୍ୟ ଉପରକୁ ఉଠି ଯାଉଛି. వీళ్ళు పడిపోయినట్లు ఉన్నారు. ସେମାନେ ମଧ୍ୟ ତଳେ ପଡି అమ్మ ଯାଉଛନ୍ତି. ఆలస్యం చేయకు, ఇసిపెట్టని చెప్పాడు. ମା ବିଳମ୍ବ କର ନାହିଁ, ତୁମ ଝିଅକୁ ପାଣିରେ ପକାଇ ଦିଅ. నా దేవుని బిడ్డలారా, అక్కడ మీరు ఏడ్చుకుంటూ పాపను విడిచిపెట్టగానే ଆଉ ଯେତେବେଳେ କାନ୍ଦି କାନ୍ଦି ଅସୁର ଝିଅକୁ ପକାଇ ଦେଲେ, ఆ చూస్తుండగా నా పాపని 2 బండల సందుకి తీసుకెళ్లిపోయిందండి. ଆଉ ସେମାନେ ଦେଖୁ ଦେଖୁ ସେ ପାହାଡ ଭିତରକୁ, ସେ 2ଟା ପଥର ଭିତରକୁ ନେଇଗଲା. వారి జీవిత కాలంలో ఎప్పుడైనా మర్చిపోగలరా ఆ దృశ్యాన్ని? ଆଉ ସେହି ଦୃଶ୍ୟକୁ ସେମାନେ ବଞ୍ଚିଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ వారు ଭୁଲି ପାରିବେ କି? భోజనం చేసినా, పడుకున్నా, ప్రయాణ చేసినా ఈ దృశ్యం గుర్తుకు రాదా? ଆଉ ସେମାନେ ଖାଇବା ସମୟରେ, ଯାତ୍ରା କରିବା ସମୟରେ, ଶୋଇବା ବେଳେ ଏଇ ଦୃଶ୍ୟ ସେମାନଙ୍କ ଆଖିରେ ଆସିବ ନାହିଁ କି? అదే రీతిగా ఈ అభ్యంతరం కూడా తన తండ్రిని, తన అన్నని ఇలాగ చంపుతుండగా ఆ దృశ్యం చూస్తుండే గనగనలాడి ఒడిగిపోతూ దావిదే ఒడిగిపోతూ భయపడుతుంటే, ଆଉ ଏଇ ଦୃଶ୍ୟ ଏବେ ଅବ୍ୟଥାରକ ଆଗରେ ଅଛି. ଆଉ ସେ ଯୋଉ ଦେଖୁଅଛି ସମସ୍ତଙ୍କୁ ଜଣେ ପରେ ଜଣେ ପୁରା ମାରି ପକାଉଛନ୍ତି. ସେ ପୁରା ଭୟର ସହିତ, କମ୍ପର ସହିତ ଦାଉଦଙ୍କ ଆଗରେ ଛିଡ଼ା అప్పుడు ହୋଇଛନ୍ତି. దావీదు అన్నాడు, ସେତେବେଳେ ଦାଉଦ କହିଲେ, అభ్యంతరం ଅବ୍ୟଥାର భయపడక, ଭୟ କର ନାହିଁ, భయపడక, ଭୟ କର ନାହିଁ, నా యొద్ద ఉండుము. ମୋ ପାଖରେ ରୁହ,
నువ్వు భద్రంగా ఉంటావు. ତୁମେ ସୁରକ୍ଷିତ ରହିବ। నన్ను సప్ప చూసిన వాడు, ମୋତେ ଯେ ମାରିବା ପାଇଁ నిన్ను ଚାହୁଁଛି, సప్ప చూసిన వాడు ତୁମକୁ ଯେ ମାରିବାକୁ నా ଚାହୁଁଛି, శత్రువు, ମୋ ଶତ୍ରୁ, నీ శత్రువు ତୁମର ଶତ୍ରୁ ఒకడే. ସେ ଜଣେ। కాబట్టి నేను భద్రకుంటాను, కాబట్టి నువ్వు కూడా భద్రకుంటావు. ମୁଁ ଯେବେ ସୁରକ୍ଷିତ ଅଛି, ତୁମେ నేను ମଧ୍ୟ ସୁରକ୍ଷିତ ରହିବ। నువ్వు సమ్మపడతావు. ମୁଁ ଯଦି ମରିବି ତାହେଲେ నువ్వు ତୁମେ భయపడకు, ମରିବ। నువ్వు భయపడకు, భయపడకన్నాడు. ତୁମେ ଭୟ କର ନାହିଁ, ଭୟ କର ନାହିଁ ବୋଲି నా କହିଲି। సోదరి సహోదరుడా, ମୋ ప్రిୟ ଭାଇ ఈ ଭଉଣୀ ఉదయ కాలం నువ్వు భయపడుతున్నావా? ଆଜି ସକାଳ ସମୟରେ నీకు ଭୟ విసుగుతున్నావా? କରୁଛନ୍ତି। ఆర్థిక సమస్యలు పెట్టి, ଆର୍ଥିକ ସମସ୍ୟା ହେତୁ, కుటుంబ సమస్యలు పెట్టి, ପରିବାର ସମସ୍ୟା ହେତୁ, అనారోగ్య సమస్యలు పెట్టి, ଅସୁସ୍ଥତା ହେତୁ, సేవ సమస్యలు పెట్టి, ସେବା ସମସ୍ୟା రకరకాల ହେତు, సేవలో కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా? ସେବାରେ ଅନେକ ପ୍ରକାର ତାଡ଼ନା ସହୁଛ କି? నెమ్మది లేకుండాన్నావా? ଶାନ୍ତି ନାହିଁ କି? సుఖం లేకుండాన్నావా? ତୁମ ଜୀବନ ସୁଖ ନାହିଁ କି? కలవరంతో దుఃఖంతో ఉన్నావా? ଦୁଃଖରେ ଅଛ କି? సేవ అబద్ధ కాట్లని చింతిస్తున్నావా? ତୁମର ସେବା ବୃଦ୍ଧି ପାଉନାହିଁ ବୋଲି నువ్వు ଚିନ୍ତା କରୁଛ କି? భయపడకు, ତୁମେ ଭୟ କର నువ్వు ନାହିଁ, భయపడకు. ତୁମେ ଭୟ କର నా ନାହିଁ, యొద్ద ఉండము, ମୋ ପାଖରେ ରୁହ, నువ్వు భద్రంగా ఉంటావు. ତୁମେ ସୁରକ୍ଷିତ ରହିବ। గట్టిగా చప్పట్లు దేవుని పదాలు. ଜୋରେ ତାଳି ବଜାଇବା ప్రభువుଙ୍କ హల్లెలూయా. ହାଲେଲୁୟା। నా సోదరి సహోదరుడా, ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ, ఈ సంఘం ఎంత దెబ్బతిన్నదో తిరిగి మళ్ళా కట్టిపోతున్నాడు. ଆଉ ତୁମର ମଣ୍ଡଳୀ କେତେ ଭାବରେ ତା ନଷ୍ଟ ହେଇଯାଇଛି, ତା పునర్ବାର ప్రభు ସ୍ଥାପନ ఈ କରିବେ। సంఘానికి ఎంత డిస్టర్బ్ అయిందో మళ్ళీ తిరిగి దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ତୋର ମଣ୍ଡଳୀରେ ଯେତେ ଡିଷ୍ଟର୍ବ ଆସିଛି, ତା పునర్ବାର ప్రభు ନିର୍ମାଣ ఎక్కడైతే କରିବେ। అవమానం కలిగిందో అక్కడ దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. ଯେଉଁ ଜାଗାରେ ତୁମର ଅପମାନ ହେଇଛି, ସେଇ ଜାଗାରେ ప్రభు ତୁମକୁ ଉଚ୍ଚ କରିବେ ଏବଂ ତୁମକୁ ସ୍ଥାପନ କରିବେ। మనం ఎక్కడికి వెళ్ళాలంటే ଆମେ କେଉଁ ଜାଗାକୁ ଯିବା? మన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ଆମେ ప్రభుଙ୍କ ନିକଟକୁ ଯିବା। మన ప్రభు దగ్గరికి వెళ్తే ଆମେ ప్రభుଙ୍କ నిକଟକୁ మనకు ଗଲେ, అభిమించేవాడు ఆయనే, ସେ ଆମଙ୍କର ଅଭୟଦାତା, కార్యం చేసేవాడు ఆయనే, କାର୍ଯ୍ୟକାରୀ ସେ, అద్భుతం చేసేవాడు ఆయనే, ଅଦ୍ଭୁତକାରୀ ସେ, వేసి పిలిచేవాడు ఆయనే, ଆଉ ସେ ଆମକୁ ଡାକିବେ, తిరిగి ఫలవంతంగా చేసేవాడు ఆయనే. పునర్ବାର ଆମକୁ ଫଳ ఎంత କରିବେ। గొప్ప ప్రభువును మనం కనుక్కున్న దేవుడు ଏଇଟା పెట్టాడు. ମହାନ ప్రభుଙ୍କୁ ଆମେ ପାଇଛୁ। అందుకు భయపడద్దు, ତେଣୁ ଆମେ ଭୟ କରିବୁ భయపడకు, ନାହିଁ, ଭୟ କରିବ నా ନାହିଁ। యొద్ద ఉండము. ମୋ ପାଖରେ ରୁହ। నీకు ఎలా ఉంటావు? ତୁମେ କିପରି ରହିବ? భద్రముగా. ତୁମେ ସୁରକ୍ଷିତ చెప్పండి ରହିବ। హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఒక 6-7 చెప్పిన ముగిస్తాను పిల్లరా. ఒక 6 సంగతి చెప్తాను. కొత్తగా ఎంతవరకు కొత్తగా మాట చెప్పి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆయన యొద్ద ఉంటే భద్రత ఉంటుంది? କାହିଁକି ତାଙ୍କ ଠାରେ ଥିଲେ ଆମେ ସୁରକ୍ଷିତ ରହିବା? దావీదు ఎక్కడున్నాడు? ଦାଉଦ କେଉଁ ଜାଗାରେ ଅଛନ୍ତି? ఇప్పుడు వాక్యంలోకి వచ్చాను ଏଠାରେ ମୁଁ ଏବେ ବାକ୍ୟକୁ అని ଆସିଲି। ఎక్కువ టైం తీసుకొని టైం ప్రకారం ముగిస్తాను పిల్లరా. ବେଶୀ ସମୟ ମୁଁ ନେବି ନାହିଁ। దావీదు ఎక్కడున్నాడు? దావీదు దగ్గర ఉంటే ఎందుకు భద్రత? ଆଉ ଦାଉଦ କେଉଁଠାରେ ଅଛନ୍ତି? ଦାଉଦଙ୍କ ଠାରେ ଥିଲେ କାହିଁକି ସୁରକ୍ଷା ରହିବ? ఎందుకు భయపడొద్దన్నారు? କାହିଁକି ଭୟ କର ନାହିଁ ବୋଲି କହିଲେ? నేను దేవుని రాజ్యం నుంచి ఇప్పుడు ప్రారంభిద్దాం అనుకున్నాను. ఆత్మ ఎందుకో బాగా ఒత్తిడి చేసి ఈ వాక్యం చెప్పడం నన్ను బాగా ప్రేరేపణ చేశాడు. ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କର ରାଜ୍ୟ ସମ୍ବନ୍ଧରେ କହିବା ପାଇଁ ମୁଁ ଇଚ୍ଛା କରୁଥିଲି, କିନ୍ତୁ ପବିତ୍ର ଆତ୍ମା ମୋତେ ଏ ବିଷୟ କହିବା ପାଇଁ ବହୁତ ପୁରା ମାନେ ମୋତେ నన్ను బాగా ప్రేరేపణ చేశాడు. ଜବରଦସ୍ତ କଲେ, ପ୍ରେରଣା ଦେଲେ। నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుని రాజ్యం గురించి నేను ప్రిపేర్ అవుతున్నాను. ଏଠାକୁ ଆସିଲା ପରେ ମଧ୍ୟ ପରମେଶ୍ୱର ରାଜ୍ୟ ସମ୍ବନ୍ଧରେ ମୁଁ ପ୍ରସ୍ତୁତ ହଉଥିଲି, ప్రభాత్మ చెప్తుంది ఈ వాక్యం చెప్పు అని ప్రభాత్మ నన్ను ప్రేరేపణ చెప్తుంది. କିନ୍ତୁ ଆତ୍ମା ମୋତେ ଚାଳନା ଦେଉଛି ଏ ఆయన ବାକ୍ୟ మాటకు లోబడి ఈ వాక్యాన్ని ముందు ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟର ବଶବର୍ତ୍ତୀ ହୋଇ ମୁଁ హల్లెలూయా. 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 ఎందుకు దావీదు దగ్గర ఉంటే భద్రత ఉంటుంది? କାହିଁକି ଦାଉଦଙ୍କ ପାଖରେ ଥିଲେ ସୁରକ୍ଷା? దావీదు ఎవరో అభ్యతర ఎవరో మీకు జ్ఞాపకం చేస్తాను లాస్ట్ లో. ଦାଉଦ କିଏ, ଅବ୍ୟାଥର କିଏ, ଶେଷରେ ମୁଁ ମନେ ఒకటి ପକାଇବି। మొదటి పాయింట్ 23వ అధ్యాయం చూడండి. ପ୍ରଥମ ପଏଣ୍ଟ ଦେଖନ୍ତୁ, 23వ అధ్యాయం 16 నుంచి చూద్దాం. 16-10 చదవండి. 16 నుంచి 18 వరకు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి కూర్చోదాం. వనములోనున్న దావీదు వద్దకు వచ్చి, ఆ. నా తండ్రి అయిన సౌలు ఆ. నిన్ను పట్టుకొని చాలడు, ఆ. నీవు భయపడవద్దు, ఆ. నీవు ఇశ్రాయేలులకు రాజువగుదువు, ఆ. నేను నీకు సహకారినవుదును. ఆ. ఇది నా తండ్రి అయిన సౌలులకు తెలిసి ఉన్నదని ఆ. అతనితో చెప్పి ఆ. దేవుని బట్టి అతని బలపరిచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తర్వాత ఎక్కడ నిబంధన చేసుకున్నారు? యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచెను. ఆ. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. చప్పట్లు పట్టండి సార్ ప్రభుకి. హల్లెలూయా. సరే, ఇవన్నీ వివరించిన సమయం కాదు. ଏଠାରେ ବର୍ଣ୍ଣନା କରିବା ପାଇଁ ସମୟ ନାହିଁ। దావీదు ఎక్కడున్నాడు? ଦାଉଦ କେଉଁଠାରେ ଅଛନ୍ତି? వనములో. అందరూ చెప్పాలి. ସମସ୍ତେ କହନ୍ତୁ ବଣରେ। చెప్పండి. దావీదు ఎక్కడున్నాడు చెప్పండి. କେଉଁଠାରେ ଅଛନ୍ତି? వనములో ఉన్నాడు. ଦାଉଦ ବଣରେ ଅଛନ୍ତି। ఇప్పుడు యోనాతాను ఏమంటాడు? యోనాతాను କଣ କହୁଛନ୍ତି? దావీదా ଦାଉଦ, దావీదా దావీదా, నువ్వు భయపడొద్దు, ତୁମେ ଭୟ କର నా ନାହିଁ,
నా తండ్రి ఎన్ని ప్రయత్నం చేసినా ମୋର ବାପା ଯେତେ ଚେଷ୍ଟା କଲେ ବି ఎన్ని కొత్త కుయుక్తులు పడినా ଯେତେ ମାନେ ଭୟଙ୍କର ଯନ୍ତ୍ରଣା କଲେ ବି అని ఎంతమంది సైనికులు తీసుకొచ్చినా ଯେତେ ଜଣ ସୈନିକ ଆଣିଲେ ବି ఎన్ని రకాలుగా గాలించినా ଯେତେ ଖୋଜାଖୋଜି କଲେ ବି నా తండ్రిని పట్టుకుని జాలడు. ମୋ ବାପା ତୁମକୁ ଧରି ପାରିବେ ନାହିଁ। నా మాట మీకు అర్థమవుతుందండి? କଥା నా ବୁଝିପାରୁଛ? తండ్రిని నేనేం చేయాలి? నా తండ్రిని నేనేం చేయాలి చెప్పండి పట్టుకోలేడు. చెప్పండి. నా తండ్రిని నేనేం చేయలేడు? పట్టుకోలేడు. ବାପା ତୁମକୁ କଣ పట్టుకుని କରିପାରିବ జాలడు. ତୁମକୁ ଧରି ପାରିବ నువ్వు ନାହିଁ। రాజు అవుతావు. ତୁମେ ରାଜା ହେବ। నేను ఏమవుతాను? ମୁଁ କଣ ହେବି? నీకు సహకారం ఉంటాను. ମୁଁ ତୁମର ସହବର୍ତ୍ତୀ నువ్వు ରହିବି। రాజుగా ఉంటావు. ତୁମେ ରାଜା ହେବ। నేను నీకు సహకారం ఉంటాను. ଆଉ ମୁଁ ତୁମର ସାଥିରେ ରହିବି। ఎంత అద్భుతం చూసారా? କେତେ ଅଦ୍ଭୁତ ଦେଖ। ఎక్కడున్నారండి? దావీదు ఎక్కడున్నాడు? ଦାଉଦ କେଠାରେ ଅଛନ୍ତି? వనము. ବଣରେ। వనము అనగా ବଣ କହିଲେ జీవగల దేవుడి సంఘము. ଆଉ ତା ଅଛି ଜୀବିତ ପରମେଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ। చెప్పండి. వనం అనగా చెప్పండి. ବଣ କହିଲେ କଣ? ఒకసారి ఈ పక్క సెకండ్ తీసుకొని చెప్పండి. ପାଖ ବ୍ୟକ୍ତିଙ୍କ వనం ସେକେଣ୍ଡ అనగా జీవగల దేవుడి సంఘము. ବଣ କହିଲେ ଜୀବିତ ପରମେଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ। సంఘాన్ని ఎలా స్థాపించాడు? ମଣ୍ଡଳୀକୁ କିପରି ସ୍ଥାପନ କଲେ? అపొస్తలుల కార్యము 20:28 ప్రకారంగా ପ୍ରେରିତ 20:28 ଅନୁସାରେ 20:28 ప్రకారంగా 28 ପଦ ଅନୁସାରେ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ଆଉ ପ୍ରଭୁ ତାଙ୍କର ସ୍ୱ ରକ୍ତ ଦେଇ ମଣ୍ଡଳୀକୁ ଗଢ଼ିଅଛନ୍ତି। సంఘం ఎలా స్థాపించబడింది? ମଣ୍ଡଳୀ କିପରି ସ୍ଥାପନ କରାଯାଇଛି? ఆయన స్వరక్తం చేత స్థాపించబడింది. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ନିଜର ରକ୍ତରେ యెహోషువార్త 19:34 రాయబడింది. ଚଉଦ ସୁସମାଚାର 19 ପର୍ବର 34 ପଦରେ ଲେଖାଯାଏ। యెహోషువార్త 19:34 ఏంటంటే ଚଉଦ 19:34 ରେ యేసు ప్రభు ఒక సైనికుడు ఒకడు పొరుగున వచ్చి ଗୋଟିଏ ସୈନିକ ଦୌଡ଼ି ଦୌଡ଼ି ଆସି ఆయన ప్రక్కలో పడవగానే ତାଙ୍କର ପାଖରେ ଯେତେବେଳେ ଭୁସିଲା రక్తము నీరు కారింది. ରକ୍ତ ଏବଂ ପାଣି ବାହାରିଲା। ఏం కారణం చెప్పండి? କଣ ବାହାରିଲା? ఫస్ట్ రక్తం కారింది. ପ୍ରଥମେ ରକ୍ତ, తర్వాత ఏమొచ్చింది చెప్పండి? ତାପରେ నీరు వచ్చింది. ପାଣି ବାହାରିଲା। ఆ రక్తము ద్వారాగానే ସେଇ ରକ୍ତ ଦ୍ୱାରା జీవగల దేవుడు సంఘం జన్మించింది. ଆଉ ଜୀବିତ ପରମେଶ୍ୱର ମଣ୍ଡଳୀ ଜନ୍ମ ହେଲା। మరి తర్వాత ఏమొచ్చింది? ତାପରେ నీరు వచ్చింది. ଜଳ ଆସିଲା। ఫస్ట్ ఏం కారణం చెప్పండి? ପ୍ରଥମେ କଣ ଆସିଲା? రక్తము కారింది. ରକ୍ତ। ఆ రక్తం ద్వారా సంఘం ఏం చేసింది చెప్పండి? ସେଇ ରକ୍ତ ଦ୍ୱାରା କଣ ହେଲା? సంఘము జన్మించింది. ମଣ୍ଡଳୀ ଜନ୍ମ ନେଲା। హల్లెలూయా. హల్లెలూయా. మరి మీరెందుకు యేసుకేలు గ్రంథము 16:6 ప్రకారంగా ఫిజికల్ 16:6 అనుసారే యేసుకేలు 16:6 ప్రకారంగా ఫిజికల్ 16 పర్వత రక్తంలో పొల్లాచున్న మనల్ని వచ్చి ఆయన చేసి కడిగి శుద్ధి చేసి పరిశుద్ధ చేయడం రాబడింది. ଆଉ ରକ୍ତରେ ଆମମାନେ ଯେତେବେଳେ ଜୁଡୁବୁଡୁ ହଉଥିଲା ସେତେବେଳେ ସେ ଆମମାନଙ୍କୁ ବାହାର କଲେ ଏବଂ ଆମକୁ ପରିଷ୍କୃତ କଲେ। పుట్టిన ఎక్కడ రక్తంలో పొల్లాడుతున్నాం. ଆମେ ଜନ୍ମ ହେଲା ପରେ ରକ୍ତରେ ଆମମାନେ ସେଠାରେ ଛାଟି ପିଟି అది ହଉଥିଲୁ। ఎఫెసీ పత్రిక 5:27 చదివినట్లయితే ఎఫెసీయ 5:27 ରୁ ପଢିଲେ ఆయన వాక్యమైన ఉత్తక స్నానం చేత కడిగి పరిశుద్ధపరిచి అది కలంకమైన ముడతైనను అటు ఏది లేక పరిశుద్ధంగాను నిర్దోషంగాను మహిమగా సంఘం ఉండటకు దాని కొరకు తంత్రాలు బలిగాను అర్పణగాను అర్పించుకుని రాయబడినండి. ఎఫెసీయ పుస్తకର 5:27 ରେ ସେଠାରେ ଲେଖାଯାଇଛି ବାକ୍ୟ ରୂପକ ସେହି ଜଳ ଦ୍ୱାରା ଆମମାନଙ୍କୁ ପରିଷ୍କୃତ କଲେ, ଆମମାନଙ୍କୁ ଧୋଇଲେ ଏବଂ ମହିମାଯୁକ୍ତ ମଣ୍ଡଳୀ ଭାବରେ ଆମମାନଙ୍କୁ ପ୍ରସ୍ତୁତ କଲେ। హలో ఎక్కడ ఉన్నారండి? చెప్పండి హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, ମୋର ପ୍ରିୟ ଯୁବକମାନେ సంఘము ఆయన రక్తం చేత జన్మించింది. ମଣ୍ଡଳୀ ତାଙ୍କର ରକ୍ତ ଦ୍ୱାରା ଜନ୍ମ ନେଇଛି। నీళ్ళను వాక్యం ఉదక స్నానం చేపిస్తూ ఉన్నాడు. ଆଉ ବାକ୍ୟ ରୂପକ ଜଳ ଦ୍ୱାରା ସେ ଆମମାନଙ୍କୁ ସ୍ନାନ କରାଉଛନ୍ତି। మరి ప్రతిరోజు మనం స్నానం చేస్తాం చేయమా? ପ୍ରତିଦିନ ଆମେ ସ୍ନାନ କରୁଛୁ ନା ନାହିଁ? ఎండాకాలం అయితే మూడు సార్లు చేస్తారు, ଖରାଦିନ ହେଲେ ଆମେ 3 ଥର ଗାଧିବା, లేదా 2 సార్లు చేస్తారు, ନହେଲେ 2 ଥର ଗାଧିବା, లేదా ఒకసారి చేస్తారు. కనీసం ଦିନକୁ ଥରେ ହେଲେ ଆମେ ଗାଧିବା। వారాలు సోమవారాలు వారం ఒకసారి చేస్తారు. ଆଉ କେତେ ଜଣ ଅଛନ୍ତି ସପ୍ତାହରେ ଥରେ ସେମାନେ ଗାଧିବା। వారం ఒకసారి స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. ଆମ సమాజରେ ସପ୍ତାହରେ ଥରେ ମାତ୍ର ସ୍ନାନ କରୁଥିବା ଲୋକମାନେ ମଧ୍ୟ ଅଛନ୍ତି। నా మాట మీకు అర్థమైందండి? ମୋର କଥା ବୁଝିପାରୁଛ? అదో ఇక్కడ ఉన్నారా? ఆ పంపు కప్పుకోవడానికి చెండు కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ସେ କଣ କରିବ? ପୁରା ସେଣ୍ଟ ମାରିବ ଆସିବ। అది పోగానే ఈ సొంటు ఆ సొంటు బయటకు వచ్చి భయంకర దుర్వాసన. ଆଉ ସେ ଚାଲିଗଲା ପରେ ଏଇ ସେଣ୍ଟ ଆଉ ତାର సెంట్ మిసిବ భయంకర దుర్గంధ। అది వాసన పిల్లలు గమనించండి. అయితే మన ప్రభు ఏం చెప్తాడు? దినదినంగా కూడా వాకించిన ఉదక స్నానం చేపిస్తున్నాడు. କିନ୍ତୁ ପ୍ରଭୁ କଣ କରୁଛନ୍ତି? ବାକ୍ୟ ଏବଂ ଜଳ ପ୍ରକ୍ଷାଳନ ଦ୍ୱାରା ଆମକୁ ପରିଷ୍କାର କରୁଛନ୍ତି। సంఘానికి ఏమండకూడదు? ମଣ୍ଡଳୀରେ କଣ ରହିବା କଥା ନୁହେଁ? కలంకం ఉండకూడదు. କଳଙ୍କ కలంకం అంటే పరమగీతము 4:7 మాట ఏమందంటే ପରମ ଗୀତ 4 ପର୍ବର 7 ପଦରେ ଲେଖାଯାଇଛି 4:7 నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ నీ లేదు. ఎందుకు కలంకమేమీ లేదన్నాడు. గమనించండి.
అధిక సుందరి అంటే అతి పరిశుద్ధమైన దానివి, కలంకం అంటే ఎలాంటి కలవాసం లేదు అని అర్థం అన్నమాట. ଆଉ ସେଠାରେ ଲେଖାଯାଇଛି ଆଗ ମୋର ପ୍ରିୟ ତୁମେ ସର୍ବାଙ୍ଗ ସୁନ୍ଦରୀ ତୁମଠାରେ କୌଣସି ଗୁଣ ନାହିଁ। సంఘానికి ఏమనకూడదు? ମଣ୍ଡଳରେ କଣ ରହିବା କଥା ନୁହେଁ? ప్లీజ్ చెప్పండి, ఏమనకూడదు? ఎలాంటి కలమాసం ఉండకూడదు, କୌଣସି କଳଙ୍କ ରହିବା କଥା ନୁହେଁ, కలమాసం ఉండకూడదు, କୌଣସି କଳଙ୍କ ରହିବା କଥା కలంకం ନୁହେଁ, ఉండకూడదు, କଳଙ୍କ ରହିବା କଥା ముడత ନୁହେଁ, ఉండకూడదు, କୌଣସି ଖୁଣ ରହିବା మచ్చ କଥା ନୁହେଁ, ఉండకూడదు, କୌଣସି ଦାଗ ରହିବା అది କଥା ఏది ନୁହେଁ, ఉండడానికి ସେପରି କୌଣସି ବି ନ ରହିବା ପାଇଁ వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. ବାକ୍ୟ ରୂପକ ଜଳରେ ସେ ଆମମାନଙ୍କୁ ପରିଷ୍କାର କରୁଅଛନ୍ତି। గమనించండి మాట, ଦେଖନ୍ତୁ ఇప్పుడు భక్తం అనుకోండి, ଗୋଟିଏ ଲୁଗା ଅଛି, ఉతకడి వేరు, ତାକୁ ସଫା କରିବା ଅଲଗା। దుమ్ము పడ్డాది అనుకోండి, ఏం చేస్తాము? ଆଉ ଯଦି ସେଥିରେ ଧୂଳି ଲାଗିଲେ କଣ କରିବା? ఇలా దులిపేసి ఏం చేస్తాం? ఇలా గండేస్తాం. ଏମିତି ଝାଡ଼ି ଦେଇ ତାକୁ ଆମେ କଣ କରିବା? ଶୁଖାଇବା। కొంచెం మురికైంది అనుకోండి, ఏం చేస్తాము? ଆଉ ଟିକେ ମଇଳା ଟିକେ ହେଇଗଲେ ఆ పక్క చంపేసి ఇలా రుద్దుతాం. ସାବୁନ ଦେଇ ଲଗାଇ ଆମେ ଘଷିବା। ఇంకా బాగా మలినం అయింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ବେଶୀ ମଇଳା ହେଇଗଲେ କଣ କରିବା? ఏం చేస్తాం చెప్పండి? బాండేజ్ వేసి కొడతాం. ତାପରେ ପଥରରେ ତାକୁ అవునా కాదు చెప్పండి? అవునా ନାହିଁ? హలో, ఇక్కడ ఉన్నారా? ସେଥିପାଇଁ ସମସ୍ତେ ఇక్కడ ఉన్నారా? బాండేజ్ వేసి కొట్టినప్పుడే ଯେତେବେଳେ ఆ ପଥରରେ ତାକୁ లోపల ବାଡ଼େଇବା మురికి జిడ్డి మనం అంతా పోతాయి. ଆଉ ତା ଭିତରେ ଥିବା ସମସ୍ତ ମଇଳା ସବୁ ଛାଡ଼ିବ। ఉదయకాల్సిన నా బ్యాగ్ పురుగులు పడింది. మా సామి గారు చాలా ప్రయాసపడ్డారు. నా బ్యాగ్ ବ୍ୟାଗ୍ କଣ ହେଲା? ସେ ନାଳରେ ପଡ଼ିଗଲା। శుభ్రంగా ఆయన మా రాజకుమార్ సోప్ కడిగారు. ఎవరు ఉతికినట్టున్నా కదండి, జమ చేశారు. దేవుడు వాళ్ళని దీవించిందాక. ଆଶୀର୍ବାଦ କରନ୍ତି ମାନେ గమనించండి, ఎంత బాధకరం. నా మాట మీకు అర్థమవుతుందండి. ମୋ କଥା ଆପଣ ବୁଝିପାରୁଛନ୍ତି? కాబట్టి సంఘం కూడా అలాంటి ఆ రీతికి ఉండాలని చెప్తున్నారు. ମଣ୍ଡଳୀ ମଧ୍ୟ ସେପରି ରହିବା କଥା। మత్తయి సువార్త 16:18 ఏమన్నాడు? మత్తయి 16:18 ଦେଖନ୍ତୁ, మరియు పేతురు ତୁମେ ପିତର ఈ బండ మీద నా సంఘమును కట్టుకున్నాడు. ଏହି ପଥର ଉପରେ ମୋର ମଣ୍ଡଳୀ ସ୍ଥାପନ କରିବି। సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమన్నాడు. ଆଉ ନରକର ବଳ ତାକୁ ପରାଜୟ କରିବ ନାହିଁ। మీరు భూమి మీద ఏటిని బంధిస్తారు, పరలోకంలో బంధించబడతాయన్నాడు. ଆଉ ପୃଥିବୀରେ ତୁମେ ଯାହା ବନ୍ଦ କରିବ ତାହା ସ୍ୱର୍ଗରେ ବନ୍ଦ ହେବ। మీరు భూమి మీద ఏటి నింపుతారో పరలోకంలో అట్టిపోబడి అన్నాడు. ପୃଥିବୀରେ ଯାହା ତୁମେ ଖୋଲିବ ତାହା ସ୍ୱର୍ଗରେ ମଧ୍ୟ ମୁକ୍ତ ହେବ। దేవుడు సంఘానికి గొప్ప అధికారం ఇచ్చాడు. ପ୍ରଭୁ ମଣ୍ଡଳୀକୁ ଗୋଟେ ମହାନ ଅଧିକାର గొప్ప ଦେଇଛନ୍ତି। అధికారం ఇచ్చాడు. ଗୋଟେ ଅଧିକାର మనం ଦେଇଛନ୍ତି। అందరూ కూడా తండ్రి ఒక్కరిద్దరు ఏకమించి కూడుకొని ప్రార్థన చేసి ఏదైతే సంఘానికి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏ శక్తికి ఏ గిరి పనిచేస్తుందో కూడుకొని యేసులో బంధితాయి, అవన్నీ కూడా బంధించబడతాయి, అవన్నీ కూడా దేవుడు తారుమానం చేసేస్తాడు. దేవుడు ଆଉ ଯେଉଁ ଜାଗାରେ ଦୁଇ ବା ତିନି ତାଙ୍କ ନାମରେ ଏକତ୍ରିତ ହୋଇ ମଣ୍ଡଳୀ ବିରୁଦ୍ଧରେ କରାଯାଇଥିବା ସମସ୍ତ ଚକ୍ରାନ୍ତ ବିଷୟରେ ପ୍ରାର୍ଥନା କରିବ, ସମସ୍ତ ପୁରା ଧଣି ସାଥି సంఘము ఎప్పుడు కూడా ఆయన కాపుదల ఆయన భద్రత ఆ సంఘానికి శిరస్సు క్రీస్తే కాబట్టి ఆ సంఘానికి ఆయన అభయం కలగకుండా కాపాడేది కూడా ఆయనే. ଆଉ ସେଇ ମଣ୍ଡଳୀର ଖ୍ରୀଷ୍ଟ ଅଛନ୍ତି ମସ୍ତକ, ତେଣୁ ସେ ମଣ୍ଡଳୀ ଯେପରି ବିନଷ୍ଟ ନ ହେବ ସେଥିପାଇଁ ସେ ସୁରକ୍ଷା ଦିଅନ୍ତି। భద్రపరచని కూడా ఆయనే. ଆଉ ସେ ହିଁ ସୁରକ୍ଷା ଦିଅନ୍ତି। కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సంఘం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి దుష్ట శక్తులను కూడా బంధించాలి. ଆଉ ତେଣୁ ଆମେ କଣ କରିବା? ସେହି ମଣ୍ଡଳୀରେ ପ୍ରାର୍ଥନା କରି ଦୁଷ୍ଟାତ୍ମମାନଙ୍କୁ ବାନ୍ଧିବା। యెషయా గ్రంథం 54:15 ఏమన్నాడంటే, యెషయా పుస్తక 54:15 ଲେଖାଯାଇଛି, నీకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదన్నాడు. ଆଉ ତୁମ ବିରୁଦ୍ଧରେ ଉଠିଥିବା କୌଣସି ଅସ୍ତ୍ର ତାହା ଆଗକୁ ଯାଇପାରିବ ନାହିଁ। ఎందుకు వర్తిల్లదు? କାହିଁକି ତାହା ରହିବ ନାହିଁ? ఎందుకు వర్తిల్లదంటే କାହିଁକି ମାନେ రోమపత్రిక 8:31లో రోమియో 8:31 ରେ ఇట్లుండగా ఏమందుము ଏପରି ଥିଲା କଣ କହିବା? దేవుడు మన పక్షం ఉంటుండగా ପ୍ରଭୁ ଯେତେବେଳେ ଆମର ସପକ୍ଷ, మనకి విరోధి ఎవడు అన్నాడు. ଆମର ବିରୋଧୀ କିଏ? ఎందుకు మన దేవుడు మన పక్షం ఉన్నాడు? କାହିଁକି ପ୍ରଭୁ ଆମର కాబట్టి ସପକ୍ଷ? క్రీస్తు యేసునందు వరకు ఏ శిక్ష విధిలేదన్నాడు. କାରଣ ଯେଉଁମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଅଛନ୍ତି మన ସେମାନଙ୍କର କୌଣସି ଦଣ୍ଡ ନାହିଁ। రక్తం చేత కడగబడ్డాము, ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ରକ୍ତରେ ଆମେ ଧୁଆଯାଇଛୁ, విమోచించబడ్డాము, ଆମେ ପରିତ୍ରାଣ ପାଇଛୁ, ఆత్మ చేత ముద్రించబడ్డాము. ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ମୁଦ୍ରାଙ୍କିତ ହେଇଛୁ। కాబట్టి ప్రభులో ఉన్న వారి పై ఏ శిక్ష విధి కలగకుండా అది కాపాడువాడు. ତେଣୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଥିବା ଲୋକମାନଙ୍କ ଉପରେ ସମସ୍ତ ଦଣ୍ଡକୁ ସେ ଖାରଜ କରି ଦେଇ ମୁକ୍ତ କରିଅଛନ୍ତି। అలాంటి సంఘం అనే వనములో దావీదు ఉన్నాడు. ଆଉ ସେପରି ମଣ୍ଡଳୀ ରୂପକ ବଣରେ ଦାଉଦ ଅଛନ୍ତି। అందుకే నేను వనములో ఉన్నాను, నాతో కూడా వనములో ఉంటే నీకు చెప్పండి నీవు భద్రంగా ఉంటావు. ମୁଁ ବଣରେ ଅଛି, ତେଣୁ ତୁମେ ମୋ ସହିତ ରହିଲେ ତୁମେ ମଧ୍ୟ ସୁରକ୍ଷିତ ରହିବ ବୋଲି ଦାଉଦ କହୁଛନ୍ତି। ఇక్కడ ఉన్నారు మీరంతా? ସମସ୍ତେ ఎక్కడున్నావు? వనములో. వనములో. ବଣରେ ఏ వనము? କେଉଁ ବଣ? సంఘము అనే వనములో. ମଣ୍ଡଳୀ ରୂପକ ବଣ। దేవుడు ఎంత కృప ఇచ్చాడండి. ପ୍ରଭୁ କେତେ ଅନୁଗ୍ରହ ଦେଇଛନ୍ତି। మన సంఘాలు స్థాపించడానికి బహుశ్రమ పొందాడు యేసయ్య. ଆଉ ମଣ୍ଡଳୀ ସ୍ଥାପନ କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ କେତେ ଦୁଃଖ ଭୋଗ କଲେ। ఒక మాట చెప్పాలి, ఆయన పుట్టిన దగ్గర నుంచి శ్రమను అనుభవించాడు. ଅର୍ଥାତ୍ ଜନ୍ମ ଠାରୁ ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କରୁଛନ୍ତି? ସେ ତାଡ଼ନା ସହୁଛନ୍ତି। సామ్యుଏల్ గారు
మా ప్రియమైన వారండి చెప్పబడ్డ మా బాబు గారు చాలా చాలా దేవస్థానం గట్టిగా సంగీతం హల్లెలూయా అంటే దేవుని బిడ్డలారా సంఘం అంటే చాలా ప్రేమ అండి मंडळी कहिले बहुत प्रेम करत ఒక్కటి పిచ్చి ప్రేమ అన్నమాట और भयंकर प्रेम సంఘము కొరకు ప్రాణం ఇచ్చాడు मंडळी पाई से प्राण देले నేను మన యేసులోకి వెళ్ళినప్పుడు उदिकडे जेरुसलम गली ఆయన పుట్టినప్పుడే శ్రమలను మించిన యేసయ్య और से जन्मोर से क्लेश सहिले ఆయన పుట్టినప్పుడే శ్రమలను మించాడు और से जन्म होला बेले से क्लेश ఆయన सहिले పుట్టిన తర్వాత ఏ రోజులో చంపాలనుకున్నాడు కదా जन्म होला परे हेरोद रहे तंग मारियो पाई चाहिला ना యేసు ప్రభు అప్పుడు ఏ స్థలంకి వెళ్ళాడండి యేసు ప్రభు जतवेळे जिसु क्यों जाओ गले మా పద్మాగా చెప్తాను చెప్పమ్మా అంటే పుట్టిన తర్వాత ఏ రోజు చంపినప్పుడు ఐగుప్తికి తీసుకెళ్ళిపోమన్నాడు ఆ ఐగుప్తులో దాసబడిన స్థలం చూస్తే దాదాపు 3 సంవత్సరాల వరకు అండి ఒక పెద్ద అగాధం అన్నమాట అప్పుడు से 3 वर्ष गोटे अगाध माने गोटे खूब कुआ भरी बसेला ఎందుకంటే ఏ రోజు రాదు ఐగుప్తికి మంచిగా ఉందండి కోట ఆయన కోట దగ్గర కలగండి మామూలుగా వెళ్ళమండి దాని ఏమంటారు కేబుల్ కార్ల ద్వారా వెళ్ళాం అంత హైట్లో అంత దూరంగా ఉన్నాను ఎందుకంటే ఏ శత్రులు కూడా అన్ని దాడి చేయకుండా ఉండడానికి అంత దూరంగా కోట మీద కోట కట్టుకున్నారు ଆଉ ସେ ହେରୋଦ ରାଜା ନିଜର ରାଜମହଲକୁ କେଉଁଠାରେ ବନେଇଥିଲେ ମାନେ ଗୋଟିଏ ଏମିତି ଗୋଟେ ଉଚ୍ଚ ଜାଗାରେ ଆଉ ସେ ଜାଗାକୁ ଆମେ ଚଢି ପାରିଲୁନି ଆମେ କେବଳ କାରରେ ଯାଇଥିଲୁ ఆ సొలొమోను డ్యాన్స్ చేసిన ప్లేస్ కూడా అక్కడే ఆ స్థలంలో కోట దగ్గర చూసాం ଆଉ ସଲୋମୀ ଯେଉଁଠାରେ ଡାନ୍ସ କରିଥିଲା ସେହି ରାଜପ୍ରାସାଦରେ ସେ ସ୍ଥାନ ମଧ୍ୟ ଆମେ ଦେଖିଛୁ సైనికులు ఇచ్చి ప్రతి స్థలాన్ని కూడా పంపించేది అంటాడు ఎవరిని యేసు ఉండకూడదు యేసు చంపాలని ଆଉ ଯୀଶୁକୁ ମାରିବା ପାଇଁ ସେ କଣ କଲେ ସୈନିକମାନଙ୍କୁ ସେ ଆଦେଶ ଦେଇଥିଲେ ఐగుప్తులో ఒక స్థలాన్ని తీసుకెళ్ళి ମିଶ୍ରରେ ଗୋଟିଏ ଜାଗାକୁ ନେଲେ నేను అనుకున్న యేసు యొక్క సమర్పణ చాలా గొప్పదండి యేసు ଆଉ ଯୋସେଫଙ୍କର ସମର୍ପଣ ବହୁତ ସମର୍ପణ మరియా యేసు లోపల ఉన్నప్పుడు యేసుని ఎవరు తినకుండా బయటకు వెళ్ళి ఆహారం తీసుకొచ్చి ଆଉ ମରିୟମ ଯେତେବେଳେ ଆଉ ଛୋଟ ଶିଶୁ ଯୀଶୁ ଯେତେବେଳେ ଭିତରେ ଥିଲେ ଯୋସେଫ ସମସ୍ତଙ୍କର ଆଖିରେ ଯେପରି ନ ପଡ଼ିବେ ସେମିତି ରହସ୍ୟରେ ଯାଇକି ଗୁପ୍ତରେ ଯାଇକି ସେମାନଙ୍କ ପାଇଁ ଖାଦ୍ୟ ଆଣୁ బయట రాకుండా 3 సంవత్సరాలు ఒకే ఆ అగాధంలో ఉండడు ఇది మామూలు శ్రమ కదండి మామూలు శ్రమ ଆଉ 3 ବର୍ଷ ଗୋଟିଏ ଦିନ ମଧ୍ୟ ବାହାରକୁ ନ ଆସି ଗୋଟିଏ ଗଭୀର କୂଅରେ ରହିବା କଣ ସାଧାରଣ ବିଷୟ ଭାବୁଛନ୍ତି କି ଆପଣମାନେ తర్వాత పిల్లరా ఆయన గెచ్చమన తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ଆଉ గెత్సేమనే బగీచాରେ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ గెచ్చమన తోట అంటే ఒలివ తోట అని బైబిల్లో కూడా రాయబడింది నేను చూస్తున్నప్పుడు ఒలివ గెచ్చమన తోట అంటే ఒలివ తోట గెత్సేమనే బగీచా କହିଲେ ତାହା ଜିତ ବୃକ୍ଷର ବଣ ఆ తోటకి ఎన్నో సార్లు వెళ్ళి ప్రార్థన చేస్తారని బైబిల్లో రాయబడింది ଆଉ ସେହି ଉଦ୍ୟାନକୁ ଅନେକ ଥର ଯାଇ ଯୀଶୁ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ మీరు నమ్ముతారు నమ్మరు కానీ ఆ తోటలోకి మేము వెళ్ళడానికి మేము నల్లకపోయాం ଆଉ ଆପଣ ବିଶ୍ୱାସ କରିପାରିବେ ନାହିଁ ସେ ବଗିଚାକୁ ଯିବା ପାଇଁ ଆମେ ଚାଲି ପାରିଲୁ ନାହିଁ చాలా ఎత్తు ఉంటుంది ବହୁତ ଉଚ୍ଚରେ ଥିବ దాని పైన యెరూషలేము ତା ଉପରେ ଜେରୁସାଲେମ దాని పైన యెరూషలేము ତା ଉପରେ ଜେରୁସାଲେମ దీని కింద ఏమందంటే ఈ గెచ్చమన తోట ఉంది ଆଉ ତା ତଳେ କଣ ଅଛି ଗେత్సేମନେ ବଗିଚା ఈ ଅଛି పై నుంచి రావాలంటే మామూలుగా నల్లకపోయాం ଆଉ ସେ ଉପରୁ ତଳକୁ ଆସିବା ପାଇଁ ଆମେ ଚାଲି ପାରିଲୁ ନାହିଁ రాడ్లు కట్టండి రాడ్ సహాయంతో కొంతమంది నడడానికి ଆଉ ସେଠାରେ ଗୋଟେ ଏମିତି ଗୋଟେ ତାର ବନ୍ଧା ଯାଇଥିଲା ସାହାଯ୍ୟ ఒక ପାଇଁ చిన్న కారు ఉంటుంది ఆ కారు కొద్ది మంది ఉంటారు కొంతమందికి అతనికి పూత కూడా వెళ్దామన్నమాట ଆଉ ସେଠାରେ ଗୋଟେ କାର୍ ଥିବ ଆଉ ତା ସମ୍ପୂର୍ଣ୍ଣ ଯିବ ନାହିଁ ଅଧା ବାଟରେ ତା ରହିଯିବ మామూలుగా నల్లకపోతే ସାଧାରଣ ଭାବରେ ଚାଲି యేసు ନପାରିଲେ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బంధించారండి ଆଉ ସେଠାକୁ ଗଲା ପରେ ଯୀଶୁଙ୍କୁ ବନ୍ଦୀ କଲେ అక్కడి నుంచి బరబర ఈడ్చుకొని పోయారు రాయబడి బైబిల్లో ଆଉ ସେଠାରୁ ତାଙ୍କୁ ପୁରା ଘୋଷାଡ଼ି ସେ లోకాసువార్త 23 అధ్యాయం 50 రాయబడింది ఆయన బంధించి ఈడ్చుకొని పోయారు రాయబడింది ଆଉ ଲୁକ 23 ର 50 ରେ ଲେଖାଯାଇଛି ତାଙ୍କୁ ବନ୍ଦୀ କରି ତାଙ୍କୁ ଘୋଷାଡ଼ି ନେଇ ଗଲେ ఏం చేశారు చెప్పండి ఆయన ఏం చేశారు చెప్పండి ఈడ్చుకొని పోయారు ତାଙ୍କୁ ପୁରା ଘୋଷାଡ଼ି ନେଇ ଗଲେ ఓకే నా మాట మీకు దొరికిందండి మాట ଦେଖିପାରିଲେ କି ଲୁକ 23 ର 50 దొరికింది చెప్పాలా ଯଦି ପାଇଛନ୍ତି ହଁ କହିବେ అమ్మా అదే 22:50 చూడండి ఒక మాట 22 ର 50 22:54 చూడండి 22:54 చూడండి వారాన్ని పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరంగా
వారి వెనక వచ్చి గమనించడమాట దయచేసి ଦେଖନ୍ତୁ గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి ఏం చేశారు చెప్పండి କଣ କଲେ ఆయన ఏం చేశారు କଣ କଲେ ఈడ్చుకొని పోయారు ତେଲୁଗୁରେ ଘୋଷାଡ଼ି ଦେଲେ ବୋଲି ଲେଖାଯାଇଛି କିନ୍ତୁ ଘେନି ଗଲେ ଲେଖାଯାଇଛି ఎక్కడ తీసుకొని పోయారు କେଉଁଠାକୁ ନେଇ ଗଲେ ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లిపోయారు ପ୍ରଧାନ ଯାଜକଙ୍କ ଘରକୁ ఒక నేరస్తు నేరం చేస్తే ଗୋଟିଏ ଯଦି ଦୋଷୀ ଦୋଷ କଲେ ఎక్కడ తీసుకెళ్ళాలా କେଉଁ ଜାଗାକୁ ନେବେ చెప్పండి మన భాషలో చెప్పండి ఒక నేరస్తుడు నేరం చేసేటప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలా ଜଣେ ବ୍ୟକ୍ତି ଯେତେବେଳେ ଅପରାଧ କଲା କେଉଁଠାକୁ ନେବେ ଅପରାଧୀକୁ ఇప్పుడు చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు ଅନେକଙ୍କୁ ଆରେଷ୍ଟ କରୁଛନ୍ତି అరెస్ట్ చేస్తే ఎక్కడ తీసుకెళ్తున్నారు ଆରେଷ୍ଟ କରିକି କେଉଁଠାକୁ ନେଉଛନ୍ତି పోలీసులు అరెస్ట్ చేస్తారు ପୋଲିସ ମାନେ ଆରେଷ୍ଟ କରୁଛନ୍ତି ఎక్కడ జైలుకి తీసుకెళ్తారు ఎక్కడ తీసుకెళ్తారు ପ୍ରଥମେ କେଉଁଠାକୁ ନେବେ జడ్జి దగ్గరికి తీసుకెళ్తున్నారు କିନ୍ତୁ ମାନେ କଣ ଜଜ୍ ନିକଟକୁ జడ్జి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ଜଜ୍ ପାଖକୁ ନେଲା ପରେ అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి ସେ କଣ କରିବେ అది ఏం చేస్తున్నాడు 12 రోజులు 14 రోజులు రిమాండ్ పంపిస్తున్నాడు ତାପରେ 14 ଦିନ କିମ୍ବା କେତେ ଦିନ ତାଙ୍କୁ ରିମାଣ୍ଡ ରେ ପଠାଉଛନ୍ତି పంపించే అధికారం ఎవరికి ఉంది ପଠାଇବାର ଅଧିକାର జడ్జి న్యాయాధిపతికే ఉంది ଗୋଟିଏ ବିଚାରପତିକୁ ହିଁ కానీ ଅଛି ఈయన ఎక్కడ తీసుకెళ్లారు ତାଙ୍କୁ କୋଠାକୁ ନେଲେ యాజకుడి ఇంటికి తీసుకెళ్లారు ଯାଜକଙ୍କ ଘରକୁ ନେଲେ నా దేవుని పెట్టారా ମୋର ପ୍ରିୟ ଲୋକମାନେ ఆ స్థలం నేను చూశానండి ସେ ଜାଗା ମୁଁ ଦେଖିଲି ఏడవకుండా ఉండలేమండి କାନ୍ଦିକି ରହିପାରିବା దానికి ప్రవచనం ఏమందంటే ఆ మాట గమనించండి 88వ కీర్తన 18వ అండర్లైన్ చేసుకుని ଗୀତ ସଂଗୀତ 88 ତାର బట్టను అండర్లైన్ କରନ୍ତୁ 88వ కీర్తన 18వ దీని గురించి ప్రవచనం కూడా ప్రవచించబడిందండి ଆଉ ଏ ବିଷୟରେ ସେଠାରେ ଭବିବାଣୀ ମଧ୍ୟ ଅଛି చదవనమాట నా ప్రియులను స్నేహితులను అమ్మ ఒక్కదానండి నా ప్రియులను స్నేహితులను నా ప్రియులను నా స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి నాకు ఉన్నావు దూరం ఉంచున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను ఏమని చెప్పండి చీకటయ్యే నాకేమైంది నా స్నేహితులు నా ప్రియమైన వారు ఏం చేశారు విడిచిపెట్టిపోయారు శిష్యులు కూడా ఏం చేశారు ଶିଷ୍ୟମାନେ କଣ କଲେ చెప్పండి ఏం చేశారండి ଶିଷ୍ୟମାନେ କଣ କଲେ ఆ గెచ్చల తోటలు వేసి పట్టుకొని అంతా కూడా పారిపోయారు ବେସମାରୀ ବଗିଚାରେ ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଧରିଲେ ସମସ୍ତେ పారిపోయారు ଛାଡ଼ିଗଲେ। ఎందుకు పట్టుకున్నారు అడిగారా କାହିଁକି ଧରିଲ ବୋଲି ପଚାରିଲା ସମସ୍ତେ ଚାଲିଗଲେ చెప్పండి ప్లీజ్ పారిపోయారా ఎందుకు పట్టుకున్నారు అడిగారా କୌଣସି ବ୍ୟକ୍ତି ଆସି କହିଲେ କାହିଁକି ଧରୁଛ ଯୀଶୁଙ୍କୁ ବୋଲି କିଏ ପଚାରିଲେ କି ఎంత బాధకరం అండి କେତେ ଭୟଙ୍କର అందరూ పారిపోతే ସମସ୍ତେ ଛାଡ଼ି ଚାଲିଗଲେ ఏం చేశారండి କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କୁ କଣ କଲେ బరబర ఈసుకొని పోయారు ତାଙ୍କୁ ପୁରା ଟାଣି ଟାଣି ଖିଚି ଖିଚି ନେଇଗଲେ ఎక్కడికి ప్రధాన యాజకుడి ఇంటిలో ପ୍ରଧାନ ଯାଜକର ଘରେ మేము చూసాం పిల్లరా ଆମେ ଦେଖିଲୁ ఎంతో పైనుంచి అలాగే ఎంతో తిరుగుకుంటూ చిన్న అగాధం ఉంటది ఆ అగాధంలో బంధిస్తే దానికి పొగ కీర్తనకారు దేవు ప్రవశించారంటే నా స్నేహితులు నా సహకారి విడిచిపోయారు చీకటి నాకు బంధువు మార్గమైనంటే పిల్లగా పట్టుకుంటే దొరుకుతుంది అలాంటి కఠినమైన చీకటిలో రాత్రంతా కూడా యేసు ప్రభువారు బంధించబడ్డాడండి ଆଉ ସେ ରାତି ସାରା ସେ ଯାଜକର ଘର ତଳେ ମାନେ ଏମିତି ଗୋଟେ ମାନେ ଗୁଲି 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 ଗୋଟେ ତଳେ ଗୋଟେ କୂଅ ଅଛି ସେ ଅନ୍ଧକାର ଭୟଙ୍କର ଅନ୍ଧକାର ସେଠାରେ ତାଙ୍କୁ ରାତି ସାରା ରଖିଲେ ଆଉ ଏଠାରେ ଭଗବାନ ତାହେଲେ అమ్మా సరైన సొంతం అలా ఎక్స్లోకి వెళ్దాం చెప్పడం సాక్ష్యం అంటారు చాలా బాగుంటాయి దేవుడు పెట్టారు వాస్తవంగా చెప్తున్నా ବାସ୍ତବରେ ଯାହା ଘଟିଛି మామూలు కదండి ఇంత భయంకర శ్రమ ଏଠି ଭୟଙ୍କର ସେ କଷ୍ଟ శిక్ష పొందాడండి ସେ ଦଣ୍ଡ ଭୋଗିଲେ ఇంకొకటి చెప్తారు పిల్లరా ଦେଖନ୍ତୁ ଆଉ ଗୋଟେ ବିଷୟ యేసు చిలువ మోసే స్థలం కూడా చాలా భయంకర స్థలం ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ସେ କାଲବରୀ ସେ କୃଷ ବୋହିଦେବା ସେ ଜାଗା ମଧ୍ୟ ଭୟଙ୍କର మేము మామూలుగానే నమ్మకపోయాం ଆମେ ଖାଲି ଆମେ ପାଦରେ ଚାଲି ପାରିବୁ యేసు ନାହିଁ చిలువ మోస్తున్నప్పుడు ଯେତେବେଳେ କୃଷ ବହୁଥିଲେ 14 సార్లు కింద పడిపోయాడు అంటాడు 14 ଥର ସେ ତଳେ ପଡ଼ିଗଲେ ఒకసారి ఇలా పడిపోతున్నప్పుడు ଏମିତି ଯେତେବେଳେ ପଡ଼ିଯାଉଛନ୍ତି ఇంత సొంత ఉంటుంది ఇక్కడి నుంచి ఇంత ఉంటుంది ఆ గోడకి ఇంత సొంత ఉంటుంది ସେ କାନ୍ଥର ଏତେ ଜାଗା ఇంత పెద్ద సిలువ మోసుకు వెళ్తున్నాడు ଏତେ ବଡ କୃଷ ସେ ఒకసారి ఆ గోడ కాపలాకి ఇలా పడిపోతున్నప్పుడు ଏମିତି ଯେ ପଡ଼ିଯାଉଛନ୍ତି వెంటనే చెయ్యి అలా ఆ గోడకి ఇలా తాకగానే ఇప్పుడు అలా ఉందండి దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఆ అచ్చు ఇప్పుడు కూడా అలా ఉందండి భయంకర పరిస్థితి చూడండి ପଡ଼ି ଯାଉଥିଲେ ଆଉ ସେତେବେଳେ ହାତ ଥାପିଲେ ସେ କାନ୍ଥ ଉପରେ ସେଇ ଚିହ୍ନ ଆଜି ମଧ୍ୟ 2000 ବର୍ଷ ହେଲା ପରେ ମଧ୍ୟ ଆଜି ମଧ୍ୟ ସେ ହାତର నా దేవుని బిడ్డ ମୋର ପ୍ରିୟ ଲୋକମାନେ ఇంత శిక్ష ఎంత భయంకర మరణం ఎందుకు పొందాడు ଆଉ ଏତେ ଭୟଙ୍କର ଯନ୍ତ୍ରଣା କାହିଁକି ସହିଲେ ଏତେ ମୃତ୍ୟୁ ସେ କାହିଁକି ଭୋଗିଲେ సంఘం అనే స్థాపించి మన పెళ్లి కుమార్తెగా చెదపరిచి ఆయన ఎదుట యుగాయుగములు కూడా ఆయనతో ఉండడానికి ଆଉ ମଣ୍ଡଳୀ ଭାବରେ ଆମକୁ ପ୍ରସ୍ତୁତ କରି ବଧୁ କନ୍ୟା ସଦୃଶ ଆମକୁ ପ୍ରସ୍ତୁତ କରି ତାଙ୍କ ସହିତ ଯୁଗେ ଯୁଗେ ରଖିବା ପାଇଁ ఓ మాట చెప్పాలంటే మనల్ని ప్రేమించారు ଗୋଟେ ବିଷୟରେ କହିଲେ ସେ ଆମକୁ ପ୍ରେମ କଲେ రామపత్రిక 5:8 ప్రకారంగా ରୋମିଓ 5:8 ଅନୁସାରେ
ఇట్లనగా దేవుడు మన ఎల్ల తన ప్రేమను వెల్లపరుచున్నాడు. କାରଣ ପ୍ରଭୁ ତାଙ୍କର ପ୍ରେମ ଆମ ଉପରେ ସେ మనం ଦେଖାଇଛନ୍ତି। ఇంకా పాపులమై ఉంటుండగానే ଆମେ ପାପୀ ଥିବା ସମୟରେ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ଖ୍ରୀଷ୍ଟ ଆମ ପାଇଁ ମୃତ୍ୟୁଭୋଗ କଲେ। మరి ఎలా ఉంటుండగా చెప్పండి, ଆମେ କିପରି మనం ଥିଲୁ? ఇంకా పాపులమై ఉంటుండగానే ଆମେ ଆହୁରି ଆମେ ପାପରେ ଥିବା ସମୟରେ క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ଖ୍ରୀଷ୍ଟ ଆମ ପାଇଁ ମୃତ୍ୟୁଭୋଗ କଲେ। ఎంత శిక్ష పొందాడు చెప్పండి. କେଡ଼େ ଭୟଙ୍କର ଦଣ୍ଡ ସେ ସହିଲେ। గమనించండి, మామూలు శిక్ష పొందాడా? ଏହା ସାଧାରଣ ଦଣ୍ଡ କି? ఎంత భయంకర శిక్ష పొందాడు. କେଡ଼େ ଭୟଙ୍କର ଦଣ୍ଡ। దాని గురించి మనం ఏమర్థం చేసుకోవాలా? ଆମେ କଣ ବୁଝିବା ଏଥିରୁ? ప్రభా నా పక్క ఎంత ప్రేమించావా? ପ୍ରଭୁ ତୁମେ ମୋତେ ଏତେ ପ୍ରେମ କଲ రోమా କି? 8:4 ప్రకారంగా ରୋମିଓ 8:4 ఏ ଅନୁସାରେ పాపం ఎరగని ఆయన କୌଣସି పాପ ନଥିବା ସେ మన పాపముల కొరకు ଆମ ପାପ ପାଇଁ మన శరీరాకారంతో వచ్చి ଆମ ଶରୀର ଆକାର ଅନୁସାରେ ଆସି తన శరీరం ముందు శిక్ష విధించబడింది రాయబడింది. ଆଉ ତାଙ୍କ ଶରୀରରେ ସେ ପାପର ସେଇ ଦଣ୍ଡକୁ ଭୋଗିଲେ। అది 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు? 8 ପର୍ବର ପ୍ରଥମ ପଦରେ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్ష విధి లేదన్నాడు. ଆଉ ଯେଉଁମାନେ ଏଇ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କ ଉପରେ ଦଣ୍ଡାଜ୍ଞା ନାହିଁ। ఎందుకన్నాడు? କାହିଁକି କହିଲେ? ఈ పక్కన శిక్ష పొందాడు. ଆଉ ତୁମ ପାଇଁ ମୁଁ ଦଣ୍ଡ ଭୋଗି ସାରିଛି। 2 కొరింథీ పత్రిక ଦ୍ୱିତୀୟ కొరింథీୟ 5వ అధ్యాయం 21 రాయబడింది. 5:21 ଲେଖାଯାଏ। 2 కొరింథీ 5:21 ఏమనంటే, ଦ୍ୱିତୀୟ కొరింథీୟ 5:21 ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు మనం ఆయనని దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయన పాపం ఎరగని ఆయన మన కొరకు పాపగా మార్చబడ్డాడండి. ଆଉ ଏଥିରେ ଲେଖାଯାଏ ଯାହାଙ୍କଠାରେ ପାପ ଲେଶ ମାତ୍ର ନଥିଲା ଆଉ ତାଙ୍କୁ ସେ ଅପମାନ କରି ମଧ୍ୟ ପାପ ସ୍ୱରୂପ କଲେ, ଯେପରି ଆମମାନେ ତାହାଙ୍କ ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କର ଧାର୍ମିକତା ସ୍ୱରୂପ ହେଉ। చూసారా, మనకి దేవుని నీతి కలగడానికి ଆମର ଈଶ୍ୱରଙ୍କର ଧାର୍ମିକତା ପାଇବା ପାଇଁ ఏ పాపం ఎరగని ఆయన మన కొరకు ఎలా మార్చబడ్డాడండి? ପାପର ଲେଶ ମାତ୍ର ନଥିବା మన ସେ కొరకు పాపగా మార్చబడ్డాడు. ସେ ଆମମାନଙ୍କ ପାଇଁ ପାପ ସ୍ୱରୂପ అదే ହେଲେ। గలతీ పత్రిక 3వ అధ్యాయం 14 రాయబడింది. గలతీయ 3:14 ଲେଖାଯାଏ। మానవ మీద ఏమన్నా ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అన్నాడు. ଆଉ ଯେ କୃଷରେ ଟଙ୍କା ଯାଏ ସେ ଅଭିଶପ୍ତ ବୋଲି మన ଲେଖାଯାଏ। కొరకు ఏమైపోయాడు? ସେ କଣ ହେଲେ? శాపగ్రస్తుడు అయిపోయాడు. ଆମ ପାଇଁ ଅଭିଶପ୍ତ ହେଲେ। యెషయా గ్రంథము 50 అధ్యాయం 6వ వచనం రాయబడింది. जिसाय 50 अध्याय 6 रे लिखा యెషయా जाए। గ్రంథం 50 అధ్యాయం 6వ వచనం అంటే, जिसाय 50 रो 6 रे लिखा కొట్టి వాళ్ళకి जाए। ఈయన అప్పగించాడు. और जो माने प्रहार करिबा लोकन तांकर से पीठी दे देले। ఎత్తుకెళ్ళి పెరిగే వారికి తన ముఖం దాచుకోలేదు. और जो माने तांकर केस ओपड़िबा लोकन तार मुख लो ఆయన चाहिए ముఖం మీద ఉపస్థితులు ముఖం తిప్పుకోలేదు. और मुख रे छप पकाइबा लोक ऊपर ठार से मुंह फेराइले नाही। ఎలాంటి దెబ్బలు కొట్టారు? की परि तांको मारिले। 129 కీర్తన 3వ వచనం రాయబడింది. 138 गीत संहितार 3 पद रे लिखा जाए। ఆ ఈపు నాగడి సాలు వలె దున్నబడింది. और तांकर पीठी को पटिए माने हळ करिबा परि तांको हळ करि देले। నాగడి సాలు ఎలా ఉంటాయి? బాబుజీ గారు నరకని చెప్తారు. अब बाबूजी हमको पचारंतो से लंगड़ की पड़ी थी वो। మీకు తెలుసా దున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నాగడి సాలు వస్తాయి కదండి. लंगड़ से कार पड़िबो ना। ఈ సాలు ఏం చేస్తుంది? భూమి ఏం చేస్తుంది చెప్పండి? విడిపోతుంది. से लंगड़ कार कोन करिबो भूमि को पूरा భూమి ఎలా విడిపోతుందో पाइप पकाइबो। యేసుప్రభు కూడా పట్టగానే ఆయన కొరతగా పట్టగానే ఆ కొరలాగే గాలకు గుర్తుంది. ఆ గాలితో గుర్తి ఇలాగ గుచ్చుగా అలాగా ఈపు నాగడి సాలు దొరబడింది అన్నాడండి. ଆଉ ଯେତେବେଳେ କୋରଡ଼ାରେ ପ୍ରହାର କରୁଥିଲେ କୋରଡ଼ାର ଶେଷରେ କଣ ଥିଲା? କଣ୍ଟା ଥିଲା। ଆଉ ସେ କଣ୍ଟା ଏମିତି ଚର୍ମରେ ଭିତରକୁ ଚାଲିଯାଏ, ପୁରା ମାଂସକୁ ଖଣ୍ଡ ଖଣ୍ଡ କରି ଦଉଥିଲା। ఎన్ని దెబ్బలు కొట్టారు? କେତେ ମାଂସ? అంటే బైబిల్లో ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం రాయబడింది. 39 కంటే దాటకూడదని రాయబడింది. ଆଉ ସେଠାରେ ଦ୍ୱିତୀୟ ବିବରଣୀରେ ଲେଖାଯାଇଛି କୋରଡ଼ା ପ୍ରହାର 39 ରୁ ଅଧିକ ହେବା କଥା ନୁହେଁ। అందుకే మన ప్రభు ఇంత భయంకర శిక్ష పొందాడు. ସେଇଥିପାଇଁ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ପାଇଁ ଏତେ ଭୟଙ୍କର ଦଣ୍ଡ ସହିଲେ। ఆయన దెబ్బలకి చచ్చిపోవారు అంటండి. ଆଉ ସେ ସମୟରେ 5ଟା କୋରଡ଼ା ପ୍ରହାରରେ ఒక 5 దెబ్బలకి యేసుప్రభు చచ్చిపోయి ఉంటే ଯଦି ସେ 5ଟା କୋରଡ଼ା ପ୍ରହାରରେ ఈ రోజు ଯୀଶୁ ମରି ଯାଇଥିଲେ, రక్షణ లేదు, నిరీక్షణ లేదు, నిత్యజీవం లేదు. ଆଜି ଆମ ପାଇଁ ଉଦ୍ଧାର ନାହିଁ, ପରିତ୍ରାଣ ନାହିଁ, ଭରସା ମଧ୍ୟ ନାହିଁ। 39 దెబ్బలు తిని దుర్గాతు కొండ వరకు కూడా ఆ చిలువ మొరలు మోసుకెళ్ళి ఆ చిలువ మీద మూడు మీద రాలని 7 మాటలు పలికి తండ్రి చెప్పాలా? తండ్రి నీ చేతికి ఆత్మ అప్పగించి చెప్పి తల వంచి ప్రాణి విడిచెను. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ସେଇ 39 କୋରଡ଼ା ପ୍ରହାର ସହିବା ପରେ ఏదో మాట అలాగేనండి? ସେ ଗୋଲଗଥା ପାହାଡ଼ ଉପରକୁ ହଁ। ନିଜର କ୍ରୁଶ ବୋହିନେଲେ। ଏବଂ ସେ ହଁ। କାଲବରୀ କ୍ରୁଶରେ 3ଟି କଣ୍ଟାରେ ସେ ଟଙ୍କା ହଁ। ଦେଲେ। ଆଉ ସେ ତାଙ୍କ କହିଲେ, ପ୍ରଭୁ ମୋର ଆତ୍ମାକୁ ତୁମ ఆయన అక్కడ దగ్గర వచ్చి తండ్రి నీ చేతికి తల వంచి అన్నాడు. ଆଉ అంటే ସେଠାରେ నతమస్తକ ହୋଇ ବୋଲି କହୁଛନ୍ତି। జీవం పొందిన తర్వాత ଜୟ ପାଇଲା ପରେ తల పైకి ఎత్తుతాం. ମୁଣ୍ଡ ଆମେ ଟେକିଥାଉ। ఇప్పుడు ఒలింపిక్స్ గెలిచారు అనుకోండి, తల
అదంతా నెరవేర్చి దగ్గర తల వంచి କିନ୍ତୁ ସେ ଜୟ ଲାଭ କରି ସାରିଲା ପରେ ମଧ୍ୟ ଯୀଶୁ କଣ କରିବା କଥା ପ୍ରଭୁ ତୁମେ ଯେଉଁ ବିଷୟ ପାଇଁ ମୋତେ ପଠାଇଲ ସେ ବିଷୟ ମୁଁ କରିସାରିଛି ବୋଲି ମୁଣ୍ଡ ଉଠାଇ ଜୟ କରିବା କଥା କିନ୍ତୁ ସେ ସମୟରେ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଯୀଶୁ ନତମସ୍ତକ ହୋଇ ସେ హల్లెలూయా ఆదిత్య మనకు శిక్ష పొంది ସେପରି ଆମମାନଙ୍କ ପାଇଁ ସେ మరణించి ମୃତ୍ୟୁଭୋଗ କଲେ సమాధి నుంచి 3 రోజులు మృత్యుంజయం చేశాడు. ସମାଧି ସହିତ ତୃତୀୟ ଦିନରେ ପୁନରୁତ୍ଥିତ ହୋଇ ଉଠିଲେ ఆయన రక్తం ద్వారా జీవగల దేవుని సంఘము జన్మించింది. ଆଉ ତାହାଙ୍କର ସେହି ରକ୍ତ ଦ୍ୱାରା ଜୀବିତ ମଣ୍ଡଳୀ ସ୍ଥାପନ ହେଲା ఆ సంఘన పోల్చబడిన వనములో ఎవరన్నారని దావీదు. ସେହି ମଣ୍ଡଳୀ ସହିତ ତୁଳନା କରାଯାଇଥିବା ବଣରେ ଦାଉଦ ଅଛନ୍ତି ఆ బెటారు యథర్ నువ్వు భయపడు ତୁମେ ଭୟ କର ନାହିଁ భయపడు ଭୟ କର నా ନାହିଁ ఎదురు ఎలా ఉంటావు ମୋ ପାଖରେ ତୁମେ କିପରି ରହିବ చెప్పండి ఎలా ఉంటావు କିପରି ରହିବ రాజుగా ఉంటాడు. କିପరి ରହିବ చెప్పండి భయపడతారు ఎలా ఉంటావు భద్రంగా ସୁରକ୍ଷିତ ఎలా ରହିବ ఉంటావు କିପରି ରହିବ ତୁମେ నన్ను దాటిపోతే భద్రత పోతుంది ମୋତେ ଯେ ଛାଡ଼ିବ ଆଉ ତୁମେ ସେଇ ସୁରକ୍ଷା నాట ఉంటే నీకేముంటుంది କିନ୍ତୁ ମୋ ଠାରେ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମର భద్రత ఉంటుంది. ସୁରକ୍ଷା ରହିବ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈరోజు ముగిస్తాను ఈ పాటకి. ଗୋଟିଏ ଏକ୍ସାମ୍ପଲ କହିକି ଏବେ ଆମେ ସାରିବା మీకు తెలిసి ఉండొచ్చు ଆପଣ ଜାଣିଥିବେ ఒక లేడ్ ఉంది లేక జింక ఉంది. ଗୋଟିଏ ହରିଣ ଅଛି ఆ జింకకు ఒక బిడ్డ ఉంది. ଆଉ ହରିଣର ଗୋଟିଏ ଛୋଟ ଛୁଆ ଅଛି ఆ బిడ్డతో ఏం చెప్పిందంటే జింక ଆଉ ସେ ଛୁଆକୁ କଣ କହିଲା అమ్మా ମାମା నువ్వు ఇక్కడే ఉండు ମାମା ତୁ ଏଠାରେ నేను ଘର బయటికి ఆహారం వేసి వస్తాను ମୁଁ ବାହାରକୁ ଯାଇ ଚରିକି ଆସିବି మందికి వచ్చి నీకు పాలిస్తాను ଆସିକି ତତେ କ୍ଷୀର ଦେବି నువ్వు ఎక్కడ బాగుంటావు ఇక్కడే ఈ 4 భవనాల మధ్యలో ఉండాలని చెప్పింది. ଆଉ ତୁ କାହା ବାହାରକୁ ଯିବୁ ନାହିଁ ଏ ଚାରି କାନ୍ଥ ମଧ୍ୟରେ ହିଁ ରହିବୁ ବୋଲି କହିଲା అలాగే మమ్మీ తన ఊపింది. ଠିକ ଅଛି ମା ସେପରି ମୁଁ କହିବି ବୋଲି ମୁଣ୍ଡ ହଲାଇଲା తల్లి వెళ్ళింది ମା ବାହାରକୁ ଗଲା మేసి వచ్చింది ଆଉ ବାହାରେ ଖାଦ୍ୟ ଖାଇ బిడ్డకి ଆସିଲା పాలు ఇచ్చింది. తల్లి బిడ్డ మంచిగా హాయిగా ఉన్నాయి. ତାପରେ ଆସି କ୍ଷୀର ଦେଲା ସେ ଛୁଆ କ୍ଷୀର ପିଇକି ଆରାମରେ ରହିଲା మళ్ళా 2వ రోజు కూడా అదే చెప్పింది. 2 ନମ୍ବର ଦିନ ମଧ୍ୟ ସେଇ ବିଷୟ మళ్ళీ କହିଲା 3వ రోజు చెప్పగానే 3 ନମ୍ବର ଦିନ ଯେତେବେଳେ କହିଲା ఇది ఊ కట్టింది. ଏଇ ଛୁଆଟି ହଁ କହିଲା మా మమ్మీ వెళ్ళింది ମୋ ମା ଯାଇଛି అని వెళ్ళొద్దన్నది. କିନ୍ତୁ ମତେ ଯିବା ପାଇଁ ମନା କରୁଛି ఎందుకు వెళ్ళకూడదు? ମୁଁ କାହିଁକି ଯିବି ନାହିଁ ବାହାରକୁ ఇదేదో మతలబ్ ఉంది ଏଠାରେ କିଛି ମତଲବ ଅଛି ఏదో ఉందనుకొని କଣ ଗୋଟେ ଅଛି ବୋଲି ଭାବିଲା ఇది ఏం చేసి తల్లి కొంతసేపటికి నేను మొదలుగా వెళ్ళింది. ମା ଚାଲିଗଲା ପରେ କିଛି ସମୟ ପରେ ବାହାରକୁ ଆସିଲା బయటకి ఏం కనబడుతుంది? పచ్చిగా కనబడుతుంది. ବାହାରେ କଣ ଅଛି ଘାସ ଦେଖାଯାଉଛି మా అమ్మ ఎంత స్వార్థపరురాలు చూడు ମୋ ମା ବହୁତ ସ୍ୱାର୍ଥପର అని చెప్పేసి వేసుకుంటూ పోతుంది. ଏହା କହି ସେ ଚୋରି ଚୋରି ବାହାରକୁ ఇంకా ముందుకు వెళ్ళబడికి ଆଉ ଟିକେ ଆଗକୁ ଗଲା ପରେ ఆ ఎండ మామూలు నీటి మడుగులా కనబడుతున్నాయి. ଆଉ ସେଠାରେ ସେ ମରିଚିକା ଜଳ ସଦୃଶ ఇంకా ଦେଖାଯାଉଛି దగ్గరికి పోయింది. ଆଉ ଟିକେ ପାଖକୁ ଗଲା అక్కడ నీళ్లు తాగుతుండగా ଆଉ ସେଠାରେ ପାଣି ପିଉଥିବା ସମୟରେ వెంటనే సింహం వచ్చి దాన్ని పట్టుకొని ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ସିଂହ ଆସି ତାକୁ ଧରି ପକାଇଲା దాన్ని చంపేసి. ତାକୁ ମାରିଦେଲା సింహానికి ఒక గుణం ఉంది. ସିଂହର ଗୋଟିଏ ଗୁଣ ଅଛି 34 కీర్తన ఉంది కదా 8:9 సింహం పిల్లలు లేమ కదవే ఆకలి కానీ భయభక్తుల వారికి ఏ మేలు 8:9 ଗୀତ ସଂଗୀତ ତାର 34 ପର୍ବରେ ଲେଖାଯାଇଛି ନା ସିଂହର ଛୁଆମାନେ ଭୋକିଲା ରହିଲେ ମଧ୍ୟ କିନ୍ତୁ ଯେଉଁମାନେ ପରମେଶ୍ୱରଠାରେ ଭରସା ରଖନ୍ତି ସେମାନେ କେବେ ସେମାନେ ఓకే 10 అంటే సింహకున్న గురువు అంటే తన పిల్లలకు ఆహారం పెట్టకుండా తిందన్నమాట. ସିଂହର ଗୋଟିଏ ଲକ୍ଷଣ ଅଛି ତାର ଛୁଆମାନଙ୍କୁ ସେ ଖାଇବାକୁ ନ ଦେଇ ଆଗରୁ ସେ ଖାଇବ ନାହିଁ ఇప్పుడు తల్లి ఏం చేస్తారు? ଏବେ ପିଲାମାନେ କଣ କରିବେ పిల్లకి అన్నం తినిపిస్తారు కదా, ପିଲାମାନଙ୍କୁ ଖୁଆଇବେ ନା ఈమె మధ్య ఉంటుంది అమ్మ మెత్తుంది. ସେ ମା ଗୋଟିଏ ଖାଇବ ତାପରେ ଛୁଆକୁ ଗୋଟିଏ ଖୁଆବ అవును కదా, ମନା ନାହିଁ ఎక్కువ చేత నేను వెళ్తాను ఇంకొకటి అంటారు. ମୁଁ ଯେମିତି ଖାଉଛି ତ ଆ କର ଖାଇବ ବୋଲି ସେତେ ଖୁଆ ఈ సింహకున్న గురువు అంటే ముందు తన పిల్లలనే తింటారు. କିନ୍ତୁ ସେ ସିଂହର ଲକ୍ଷଣ କଣ ପିଲାମାନଙ୍କୁ ତାର ଛୁଆମାନଙ୍କୁ ପ୍ରଥମେ ଖୁଆଇବ ତାପରେ ସିଂହ ଖାଇବ అప్పుడు అక్కడ పెట్టి ସେଠାରେ ଛାଡ଼ି ଦେଇ కోడలు పిలిచి ఏం చేసిందంటే ସେଠାରେ ଗୋଟିଏ ବିଲୁଆକୁ ଡାକିଲା ଆଉ କଣ କହିଲା నువ్వు కావలకాయి ବିଲୁଆକୁ ତାକୁ ଜଗି ରହ నేను మరలా వస్తానని చెప్పింది. ମୁଁ ପୁଣି ଆସୁଛି ବୋଲି କହିଲା సింహం అంటే అడుగు రాజు కాబట్టి నేను చెప్పినట్టుగా వినాలి. ଏବେ ସିଂହ ତ ବଣର ରାଜା ନା ତା କଥା ମାନିବାକୁ ପଡିବ అది పోగానే ସେ ଚାଲିଗଲା ପରେ ఈ జింక చూడబడి దాన్ని నోరు వస్తుంది. తిందామా తింటే ఎంతగా తిందామా అని బట్టి ଆଉ ହରିଣ ଛୁଆକୁ ଦେଖିଲା ବେଳକୁ ପୁରା ଲାଲ ପଡି ପଡୁଛି ଆଉ ବିଲୁଆ ଖାଇବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛି କିନ୍ତୁ ଆଦେଶ ଅଛି ଖାଇବା କଥା అప్పుడు ఏం చేసింది? ఈ 2 శివులు మొట్టమొదటి కొరికేసింది. ଆବେ ସେ ଲାଳସା ରଖିଲା ପରେ ସେ କଣ କଲା ସେ ହରିଣ ଛୁଆର 2ଟା କାନକୁ ఏం కొరికింది చెప్పండి? 2 శివులు కొరికింది వేసి ఇలా అంటే మూతి చూసుకొని
ఈమె ఎరగనట్టు ତାପରେ ସେ ଦୁଇ କାନ ଖାଇଦେଇ ପୁରା ମୁହଁ ପୋଛି ଦେଲା ବିଲୁଆ ଆଉ ସେଠାରେ ବସିଛି। అప్పుడు శివం చేసి తన పిల్లలు తీసుకుని వచ్చింది ସିଂହ ତାର ଛୁଆମାନଙ୍କୁ ନେଇ ଆସିଲା। చూడబడి శివులు కనబడట్లేదు ଦେଖିଲା ବେଳକୁ ସେ ହରିଣ ଛୁଆର କାନ ନାହିଁ। ఇది శివుడు పుట్టిందా శివులు లేకుండా పుట్టిందా ଏବେ ଡାଉଟ୍ ଆସିଲା ଏ କାନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି କାନ ନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି। చూడడానికి చెవులు ఉన్నాయి ବିଲୁଆର କାନ ଅଛି కానీ పిల్లలకి చెవులు ఉన్నాయి ମୋର ଛୁଆମାନଙ୍କର କାନ ଅଛି దానికి చెవులు ఉన్నాయి ତାର ବି ତାର କାନ ଅଛି। ఈ చెవులే ఏంటి అడిగింది ହରିଣ ଛୁଆର ସେ କାନ କାହିଁ ବୋଲି అప్పుడు నాకెందుకు తెలియదు నాకు ସେତେବେଳେ ବିଲୁଆ କହୁଛି ମୁଁ କଣ అది ଜାଣିବି ఇది ଜାଣି ନାହିଁ। చెవుతో పుట్టిందా చెవులు లేకుండా పుట్టిందా తెలుసుకోవడానికి దాని తెలివి తీసుకురాను ଆଉ ସେତେବେଳେ ଏ କାନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି ନା କାନ ନ ଥାଇ జన్మ ହେଇଛି ତା ମାକୁ ଡାକ ବୋଲି తెలివి దగ్గరికి వెళ్ళింది ତାପରେ ସେ ବିଲୁଆ ଗଲା। అప్పుడు తల్లి ఏం చెప్తుంది ఏడుస్తా ఉంది ମା କାନ୍ଦୁଛି బిడ్డో బిడ్డ ଏ ମୋ ଛୁଆ ఎక్కడికి పోయో బిడ్డో బిడ్డ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను బిడ్డో బిడ్డ ఏడుస్తున్నాం ବାହାରକୁ ନ ଯିବା ପାଇଁ କହିଲି ତୁ କାହିଁକି ଗଲୁ ବୋଲି ସେ କାନ୍ଦୁଛି। ఈయన ఏసే సమయంలో ఏం జరిగిందంటే ଏପରି କାନ୍ଦି ବସିବାରେ କଣ ఆయన ହେଲା? తోడెళ్ళి మహారాజు గారు రమ్మని చెప్పింది ଆଉ ସେତେବେଳେ ବିଲୁଆ ପହଞ୍ଚିଲା ଆଉ କହିଲା ହେ ହରିଣ ତତେ ରାଜା ଡାକୁଛନ୍ତି ସିଂହଟା ବୋଲି ବୋଲି। అప్పుడే తన గుడ్డి జారిపోయింది ସେତେବେଳେ ତାର ପୁରା ଛାତିରେ ଛେଚା ପଡିଲା। సబ్మిషన్ దొరుకుతుంది ଭାବିଲା ଯେ ମୋ ଛୁଆକୁ ସେ ମାରି ଦେଇଛି వెళ్ళింది ଗଲା। వెళ్ళి కుళ్ళమని ఏడుస్తుంది ଆଉ ସେ ପୁରା ଭୋ ଭୋ ହେଇ କାନ୍ଦୁଛି। నువ్వు తర్వాత ఏడు కానీ ପଛେ ତୁ କାନ୍ଦିବୁ నేను చెప్పు అన్నాను ମୁଁ ଯାହା ପଚାରୁଛି నీ ତାହା బిడ్డ చెవులతో పుట్టిందా చెవులు లేకుండా పుట్టిందని అడిగింది ତୋର ଛୁଆ କାନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି ନା କାନ ନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି? ఈ జింటికి కూడా చెవులు ఉన్నాయి ଆଉ ସେ ହରିଣ ମା ହରିଣର କାନ ఇది ଅଛି చెవులు లేకుండా ఉంది କିନ୍ତୁ ତାର ଛୁଆର କାନ ନାହିଁ। చెవులతో పుట్టినా చెవులు లేక పుట్టిందా అన్నాడు ପଚାରୁଛି ରାଜା ଏ ତୋର ଛୁଆ କାନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି ନା କାନ ନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି? ఇంటికెళ్ళి ఏం చెప్పండి ଏବେ ମା କଣ କହିବ? అమ్మగారు చెప్తారు మీరే చెప్తారు చెప్పండి ମା କହୁଛନ୍ତି ଆପଣମାନେ କଣ କହିବେ? చెవులతో పుట్టిందా చెవులు లేకుండా పుట్టిందా తల్లి ఏం చెప్తారు କାନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି ନା କାନ ନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି? ମା କଣ ଉତ୍ତର ଦେବ? చెవులతో ఉన్నారనే ఎందుకు తల్లి ఏం చెప్పిందంటే ମା କଣ କହିଲା? నా బిడ్డ చెవులు లేకుండా పుట్టినాడు ସେ କହିଲା ମୋ ଛୁଆ କାନ ନ ଥାଇ ଜନ୍ମ ହେଇଛି। కన్న తల్లి కూడా నిజం చెప్పకుండా అబద్ధం ఏం చెప్పిందంటే దాని చెవులో ఉంటే నా మాట వినేది నా మాట వింటే ఈ రోజు దీనికి శిక్ష కలిగేది కాదు ସେ ମା అందుకే ମିଛ చెవులు କହିଲା వాడు କାନ సంఘంలో ନ ଥାଇ ఆత్మశిక్షణ మాట వినేదాకా କାରଣ ଯଦି ସତରେ ତାର କାନ ଥିଲେ ସେ ମୋ କଥା ଶୁଣିଥାନ୍ତା ଆଉ ଏତେ ଦୁର୍ଦ୍ଦଶା ସେ ଭୋଗି ନଥାନ୍ତା ତାର ଜୀବନ ହରାଇ ନଥାନ୍ତା। ତେଣୁ ପ୍ରକାଶିତ ବାକ୍ୟରେ ଲେଖା ଅଛି ଯାହାର କାନ ଅଛି ସେ ଶୁଣୁ। ఈ కన్న చెవులను ఏదో చెవులు పట్టుకోండి ଯେତେ ଜଣଙ୍କର କାନ ଅଛି କାନ ଧରନ୍ତୁ। యేసు నామములో ఆయన మాట ఉంది గాక ଯୀଶୁଙ୍କ ନାମରେ ତାଙ୍କର ବାକ୍ୟ మనం ଶୁଣିବେ। ఎక్కడ ఉన్నామో ఆయన మనములో ఉన్నాం ଆମେ କେଉଁଠାରେ ଅଛୁ? ପ୍ରଭୁଙ୍କର ମଣ୍ଡଳୀରେ। దేవుడు మనకి ఏ సంఘంలో నియమించాడో ପ୍ରଭୁ ଯେଉଁ ମଣ୍ଡଳୀ ଆମମାନଙ୍କୁ ఆ ଦେଇଛନ୍ତି సంఘంలో స్థిరమగాను కథలకు వారంగాను ప్రభు కార్యాపతి ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉంటాం ଆଉ ସେହି ମଣ୍ଡଳୀରେ ଆମେ ସ୍ଥିର ରହି ପରମେଶ୍ୱରଙ୍କର କାର୍ଯ୍ୟରେ ଆମମାନେ ଧାବମାନ ହେବା। అప్పుడు మనకి ఏం కలుగుతుంది చెప్పండి ସେତେବେଳେ ଆମେ କଣ ପାଇବା? భద్రత ଆମେ ସୁରକ୍ଷା ପାଇବା। భద్రత ଆମେ ସୁରକ୍ଷା ପାଇବା। భద్రతారు ଅବ୍ୟଥାର భయపడ ଭୟ କର ନାହିଁ। నా యొద్ద ఉండము ମୋ ପାଖରେ ରୁହ నువ్వు భద్రంగా ఉంటావు ଆଉ ତୁମେ ସୁରକ୍ଷିତ నేను ରହିବ। ఎక్కడున్నాను ମୁଁ କେଉଁଠାରେ ଅଛି? వనములో ఉన్నాను ବଣରେ ଅଛି। నువ్వు కూడా వనంలో ఉంటావు ତୁମେ ମଧ୍ୟ ବଣରେ ରହିବ। మనకు కాపుదల ఎవరు ଆମର ସୁରକ୍ଷା କିଏ ଦେବ? దేవుడే మనకు కాపుదల ପ୍ରଭୁ ହିଁ ଆମମାନଙ୍କୁ దేవుడే మన ସୁରକ୍ଷା భద్రత ଦେବେ। ସେହି ଆମମାନଙ୍କର ఆయన మన ସୁରକ୍ଷା। రక్షణ ସେହି ଆମମାନଙ୍କର ఆయన ଉଦ୍ଧାର। మన కేడము ସେହି ଆମମାନଙ୍କର ఆయన ଢାଳ। మన సర్వము ସେହି ଆମର ఆయన మన ସର୍ବସ୍ୱ। కాపరి ସେହି ଆମମାନଙ୍କର ఆయన ପାଳକ। మన పోషకుడు ସେ ଆମମାନଙ୍କର ఆయన మన ପ୍ରତିପୋଷକ। సంరక్షకుడు ସେ ଆମମାନଙ୍କର ఆయన మన ସଂରକ୍ଷକ। నడిపించేవాడు ସେ ଆମମାନଙ୍କର ଚାଳକ। ఆయన మన పోషించేవాడు ସେ ଆମମାନଙ୍କର ପୋଷକ। ఆయన మన జీవితంలో కార్యం జరిగించేవాడు ସେ ଆମମାନଙ୍କ ଜୀବନରେ କାର୍ଯ୍ୟକାରୀ కాబట్టి ଅଟନ୍ତି। నయతో ఉండము ତେଣୁ ମୋଠାରେ ରୁହ। నువ్వు భద్రంగా ఉంటావు ତୁମେ ସୁରକ୍ଷିତ ରହିବ। హల్లెలూయా. హల్లెలూయా। మిగతాయి చాలా ముఖ్యమైన మాటలు ఎక్కడ ఉంటే ఎక్కడెక్కడ ఉన్నారో ఎందుకు భద్రత ఉందో ఆ మాట చెప్తారు నా సాయంకాలం దేవుని వాక్యం మీద పొలమయ్యేది కాక ଆଉ ସୌଭାଗ୍ୟମାନେ ସଂଖ୍ୟାରେ ଆମେ ରକ୍ଷଣ କରିବା ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କର। ప్రార్థన చేద్దాము ପ୍ରାର୍ଥନା କରିବା। ప్రార్థన చేద్దాము ପ୍ରାର୍ଥନା କରିବା। హల్లెలూయా 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 స్తోత్రం దేవా స్తోత్రం దేవా హల్లెలూయా దేవుని దగ్గర ఉంటే మనకు భద్రత. దేవుని యొక్క చేతిలో మనకు భద్రత. Thank you, Jesus. అందరూ కూడా నేను వర్తమానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. Thank you, Lord. Glory be to ఈ ఒక మాట దేవుడే మనకి స్పష్టంగా సూచిస్తున్నట్టు
చెప్తున్నట్లుగా దేవుడే ఈ మాట మనకి చెప్తున్నట్లుగా నా యొద్ద ఉండు, నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. థ్యాంక్ యూ జీసస్. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో ఇర్మియాతో అంటున్నాడు, నేను నిన్ను భద్రంగా కాపాడుకుంటాను. మన దేవుడు భద్రంగా కాపాడే దేవుడు. అనేక విషయాల్లో ఇప్పటికే ఆయన మనకు భద్రంగా కాపాడుతున్నాడు. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు వచ్చింది, ఎన్నో ప్రాణం పోయే పరిస్థితులు వచ్చింది. మనము భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోయినటువంటి పరిస్థితిలో దేవుడు తన భద్రతను మనకి ఇచ్చాడు. ఈ విషయంలో మనం దేవునికి చాలా కృతజ్ఞత చెల్లించాలి. చాలా మంది కృతజ్ఞత లేకుండా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలకి, దేవుడు మన పట్ల కనపరిచినటువంటి భద్రతకి ఏ మాత్రం కూడా కృతజ్ఞత లేకుండా తిరిగేటువంటి వారు అనేక ఉన్నారు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. ఆయన భద్రత మనకి ఏమీ అవ్వదు. క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తులో ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది కూడా క్రీస్తులో ఉంటారు కాబట్టి అది వారికి ఆశీర్వాదం. అది వారికి థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. దేవుల్లో ఉన్నాను అని చెప్పుకొనొచ్చు, దేవుల్లో లేనట్టుగా బ్రతుకుతున్నటువంటి సౌలు జీవితంలో దేవుని మీద ఆధారపడడం కంటే గొప్ప విషయం ఏది లేదండి. ఆయన మీద ఆధారపడినప్పుడే దేవుడు తన భద్రతను మనకు అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు దేవుడు స్పష్టమైనటువంటి రీతిలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఇంకా దేవుల్లో ఉంటూ కూడా అనేక మంది లోక సంబంధమైనటువంటి పారంపర్య ఆచారాల ప్రకారం చేస్తున్నారు.